ఓల్డ్ టెస్టిమెంట్ లైఫ్కి న్యూ టెస్టిమెంట్ లైఫ్కి ఉండేటువంటి జీవిత విధానంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే పాత 500 రూపాయల నోటు, క్రొత్త 500 రూపాయలు. పాత 1000 రూపాయల నోట్లు మీరు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఉన్నాయి లేవా? లేవా? ఉంటే ఏమవుతారు తెలుసా? క్రొత్త పాత 1000 రూపాయల నోట్లు కనుక మీ దగ్గర ఉంటే ఏమవుతారు? మీరు కొట్టుకు తీసుకెళ్ళారనుకోండి, చెల్లుతుందా? చెల్లదు. నంబర్ 1, పాత 1000 రూపాయల నోటు చెల్లదు. నంబర్ 2, ఆ పాత 1000 రూపాయల కాగితం మీ దగ్గర ఉంటే మీరు జైల్లో పెట్టబడతారు. అవునా కదా? పేపర్లు ఇస్తున్నారు లేదు? 1000 రూపాయలు పాత 1000 రూపాయల నోట్లు 10, 15 నంబర్ ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ కనుక ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంటే ఇప్పుడు పాత 1000 రూపాయల నోట్లు చెల్లదు ఒకటి. రెండవది ఏంటంటే అది పోనీ చెల్లకపోతే చెల్లకపోయిందని ఊరుకుంటారా? వీడి దగ్గర 100 ఉన్నాయి 1000 రూపాయల నోట్లు, తీసుకెళ్ళామనుకోండి, చెల్లుతుందంట. చెల్లదు బాబంటే పోన్లే అనుకోవచ్చు, ఏదో చెల్లదు కదా అనుకోవచ్చు. కానీ చెల్లకపోగా పైపెచ్చి ఏం జరుగుతుంది? ఆ 1000 రూపాయల కాగితం కనుక పాతది ఉంటే నిన్ను వదిలిపెట్టాడు, నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాను. సిమిలర్లీ కంపారిజన్, ఓల్డ్ టెస్టిమెంట్ లైఫ్ నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితము దేవుని ఎదుట చెల్లకపోగా, నీ జీవితము దేవుని ఎదుట చెల్లదు. పాత నిబంధన లైఫ్ నువ్వు ఎంత జీవించినా, నీ ఓల్డ్ టెస్టిమెంట్ లైఫ్, ఓల్డ్ కవెనెంట్ లైఫ్ నువ్వు ఎంత బ్రతికినా, నువ్వు ఎంత క్రమశిక్షణగా ఉండి, ఎంత రిచువలిస్టిక్గా ఉండి, ఎంత ఆచార సంబంధంగా నువ్వు బ్రతికినప్పటికీ, నువ్వు ఎంత ఆలయానికి వెళ్ళినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత నిష్ఠగా ఉన్నప్పటికీ దేవుని దగ్గర అది చెల్లదు. చెల్లకపోగా ఏమవుతుందంటే ఏమవుతుంది చెప్పండి? దేవుడు నిన్ను పనిష్ కూడా చేస్తా. అర్థమైందా కంపారిజన్? పనిష్ చేస్తా. నేను విజయనగరంలో చెప్పాను. ఒకటేంటంటే చెల్లదు, నంబర్ 1. రెండవది ఏంటి? చెల్లకపోతే చెల్లకపోయింది లేండి, ఏదో ఒకటి చల్తీగా నమ్ గాడి నై చెల్లేగా ఇదా. చాలామంది ఏమంటారంటే చల్తీగా నమ్ గాడి, ఏదో జరుగుతుంది కదండి, జరుగుతుపోతుంది కదా, ఏదో కార్యక్రమాలన్నీ సక్రమంగా సవ్యంగా సాగుతున్నాయి, మళ్ళీ మధ్యలో ఏంటంటే పాస్ గారు ఇలా చెప్పేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఏదో భక్తికి వెళ్తున్నాం లేండి, ఏదో ఒకటి కదండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఏదో ఒక బండి పట్టుకుని వెళ్ళిపోతామా? చెప్పండి. ఢిల్లీ వెళ్ళాలనుకోండి, పర్లేదులేండి ఏదో ఒక ట్రైన్ ఎక్కేద్దాంలేండి అని అంటామా? అంటే భౌతికమైన విషయాల్లో వీఆర్ వెరీ మచ్ స్పెసిఫిక్ కదా, అండ్ వీఆర్ సో మచ్ కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్. Regarding our eating, we are very much careful. Regarding our health, we are very careful about our health. We are very careful about our journey. We are very careful about our food materials, our job, our salary. నీకు శాలరీ కూడా నీకు 10,000 జీతం అనుకోండి, ఒక 5,000 వేసాడు అనుకోండి, పర్లేదులేండి ఎంతో కొంత వేసాడులేండి అని అంటారా? అబ్బే కుదరదు. కొట్టుకెళ్ళావు, ఒక 100 రూపాయలు ఇచ్చావు, ఎంత అనంటే, నేను కొట్టుకెళ్ళాను, నేను ఆ 500 రూపీ నోటు 100 రూపాయల నోట్లాగే ఉంది, ఒకే 500 రూపాయల నోటు ఉంది నా దగ్గర, అది 100 రూపాయలు పక్కన పెట్టాను. నేను 100 రూపాయలు అనుకుని తీసి వాడి కొట్టోడికి ఇచ్చి వచ్చేస్తున్నాను అనమాట. వాడు వచ్చి సార్ ఉండండి సార్ అన్నాడు. ఏంటంటే చిల్లర ఇస్తున్నాడు, 400 ఎంత ఇచ్చాడు. నేను 100 ఇచ్చాను కదా, 400 ఎందుకు ఇస్తున్నావు అని అన్నాను. లేదు సార్ మీరు 500 ఇచ్చారు సార్ అని అన్నాడు. లేదంటే అవునన్నా. అప్పుడు చూసుకున్నాను, ఒకటే ఉండాలి కదా, ఆ నోటు ఇచ్చాను. అంటే మనకి రావాల్సినటువంటి మనీ విషయంలో మనం చాలా శ్రద్ధగా ఉంటాం. 100 రూపాయలు ఇచ్చి 95 రూపాయలు కొన్నా కానీ 5 రూపాయల కొరకు నిలబడతాం లేదా? అక్కడ చెప్పండి, ఎవరైనా ఎంత 95 పర్లేదని వచ్చేస్తారా? క్వశ్చన్ లేదు. 1 రూపీ కూడా వదిలిపెట్టాం. 1 రూపీ లేకపోతే ఏమంటే ఫోన్లే బాబు ఒక చాక్లెట్ ఇచ్చేయంట, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నట్టు. అవునా కదా? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం. ఏదో ఒకటంటే చచ్చిపోయాడట, వాడిని ఏం చేద్దామని చెప్పేసి, మరి వాడికి కట్నం రాదు, ఏం రాదు, వీడికి ఏం చేద్దామని చెప్పేసి వాడి ద్వారా డబ్బులు సంపాదించాలని ఒకడు హాస్పిటల్ ముందు వాడిని కూర్చోబెట్టేసి వాడికి పూల దండలు వేసేసి సన్నాయి వాయించేస్తున్నాడు. వచ్చిన వాళ్ళు అందరూ చేశారట, పాపం ఏదో పెళ్లి చేసుకుంటున్నాడు కదా, దిక్కుమొక్కులు లేనాడు అని చెప్పేసి అందరూ డబ్బులు వేసి వెళ్ళిపోయాడు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని నన్ను వదిలేసి పారిపోయాడు. అందుకే దాన్ని ఏమన్నారంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. చచ్చినోడికి ఏమి ఇస్తారు కట్నం? ఎంతో కొంత. ఇవి కుదరదు. అందుకని పాత 1000 రూపాయల నోటు, పాత 500 రూపాయల నోట్లు మనము కొట్టుకెళ్ళి విడిపించాలనుకుంటే, దానితో సరుకులు కొనాలనుకుంటే చెల్లకపోగా
మనకు ఏ విధంగానైతే జైలు శిక్ష పడుతుందో ఆ విధంగానే పాత నిబంధన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది దేవుని ఎదుట చెల్లకపోగా ఏం జరుగుతుంది? మనకు రావాల్సిన శిక్ష కూడా వస్తుంది. అర్థమైందండి? అందుకే నేనేమంటానంటే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, పాత నిబంధన భక్తులైన అందరికీ పాపక్షమాపణ ఉంది. కానీ పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవ్వరు కూడా యేసుక్రీస్తు శిలువ త్యాగము చేసేంత వరకు వాళ్ళు నిజముగా నీతిమంతులుగా తీర్చబడలేదు. అబ్రహాముకు రక్షణ లేదు, తెలుసా మీకు? నీతిమంతులుగా తీర్చబడ్డాడు కానీ రక్షణ పొందలేదు. యేసు ప్రభు శిలువ త్యాగం అయ్యేంత వరకు రక్షణ లేదు. యోబుకు రక్షణ లేదు, మోషేకు రక్షణ లేదు, యెహోషువకు రక్షణ లేదు. పాత నిబంధనలో ఉండేటువంటి ఏ మనుషునికి పాత నిబంధనలో రక్షణ లేదు. వాళ్ళ పాపాలను దేవుడు క్షమించాడు కానీ వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. జస్టిఫికేషన్ ఎప్పుడు జరగాలి అని అంటే, జస్టిఫికేషన్ జరిగింది అబ్రహాముకి, జస్టిఫికేషన్ హబక్కూకు జీవితంలో జరిగింది, కొంతమంది భక్తుల జీవితంలో జరిగింది. కానీ అది అఫీషియల్గా జరగలేదు. అఫీషియల్ ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు శిలువ త్యాగం తర్వాతనే. అందుకని యేసు ప్రభు మరణించేంత వరకు పాత నిబంధనలు ఉన్న ఏ మనుషునికి రక్షణ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, అందుకే నేను ఎందుకు ఈ మాట ఎంఫసైజ్ చేస్తున్నానంటే, పాత నిబంధన జీవితం జీవిస్తూ చెల్లుబాటు అయిపోతాం అనుకుంటున్నామేమో. చల్లకపోగా దేవుని శిక్షకు మనం పాత్రులుగా మార్చబడతాం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మరి మనం ఇది ఎంత సీరియస్ చెప్పండి. కెన్ ఎనీవన్ కీప్ 1000 rupee note in his pocket by knowing that it will not be used or accepted in the shops? అంగీకరించబడదు, దీనివల్ల పనిష్మెంట్ ఉందని తెలిసిన తర్వాత కూడా ఎవరైనా పాత నోట్లు పెట్టుకొని తిరుగుతుంటాం మనం? తిరిగాం. అందుకని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పాను, కానీ నిన్న నేను చేసిన స్టడీలో మరికొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఆ అబ్జర్వేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే పాత నిబంధన గురించి అసలు బైబిల్ ఏమంటుంది? పాత నిబంధన గురించి బైబిల్ ఏమంటుంది? ఓల్డ్ టెస్టమెంట్ గురించి బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడు. నువ్వేం చదువుతున్నావు? సారీ 8వ అధ్యాయం 13వ వచనం. 8:13. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధంగా. ఇందులో 2 విషయాలు మనం చూడగలం. ఒకటి ఏంటంటే, ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఆబ్సొలీట్ అని రాశాడు ఇంగ్లీష్లో. రెండవది ఏంటంటే వ్యానిష్డ్. ఇవి 2 ఈ వచనంలో చూడాలి. నేను చెప్పేది ప్రతిదీ కూడా విత్ రెఫరెన్స్ చెప్తున్నాను. నా సొంత మాటలు కావు, కాకమ్మ కబుర్లు కాదు, గాలి మాటలు కాదు. మీరు కూడా గాలికి వినకండి, కాకమ్మ కబుర్లాగా వినొద్దు. బీ సీరియస్. దేవుని వాక్యాన్ని, ప్రతి మాటని మనం సీరియస్గా తీసుకోవాలి. ఏ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వస్తాయి? ఏ స్టూడెంట్ అయితే సీరియస్గా చదువుతాడో ఆ స్టూడెంట్కి చాలా బాగా మార్కులు వస్తాయి. ఎవడైతే క్యాజువల్గా చదువుకుంటాడో ఆ స్టూడెంట్కి అత్యవసర మార్కులు వస్తాయి. పాస్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. సీరియస్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. రైట్. ఆబ్సొలీట్ అంటే ఏంటి? ఈ మాటకి గ్రీకు భాషలో మనం వెళ్ళి చూస్తే చాలా అర్థాలు ఉన్నాయి. ఆబ్సొలీట్ అనే మాటకి తెలుగులో చెప్తాను చూడండి, 3 అర్థాలు అన్నమాట. ఒకటి చెల్లనిది, వాడుకలో లేనిది, తర్వాత పురాతనమైనది. బైబిల్ ఏమంటుందంటే ఆబ్సొలీట్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇది చల్లదు. ఓల్డ్ టెస్టమెంట్గా చెల్లదు. రెండవది ఏమంటున్నాడు? వాడుకలో లేదిక. 1000 రూపాయల కాగితము, 500 రూపాయల కాగితము, పాతవి వాడుకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వాడుకలో లేనటువంటి కాగితాలని జేబులో పెట్టుకొని తిరిగితే, వాటిని పట్టుకొని ఏదైనా సరుకులు కొనడానికి వెళ్తే మళ్ళీ ఎంత పిచ్చోళ్ళుగా చూస్తారు చెప్పండి. అవునా కదా? ఎవరైనా చూసి కొట్టోడు చూసామంటారు, సార్ 1000 రూపాయల కాగితం చల్ల సార్, మీరేంటి పిచ్చోళ్ళు ఏంటి ఈ కాగితం పట్టుకొని వచ్చారు, ఇంకొకసారి నా దగ్గర రాబాకండి లేదా చూపించబాకండి అని చెప్పి మనల్ని అంటారు. అందుకని ఇది ఇక చెల్లదు, వాడుకలో లేదు. వాడుకలో లేని వాటిని వాడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, చెల్లని వాటిని చెల్లించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. పురాతనమైన దాన్ని పాత రోజుల్లో పూర్వీకులకు తెలుసు.
అనాలు బాడే బేడనా బేడ బేడ పూర్వీకుడువా నీకు తెలీదు బేడ అర్థం ఏం తెలుసు నీకు బేడ తెలీదు తెలుసా నీకు నాకే తెలియదు నువ్వు నాకంటే జూనియర్ నీకు ఎలా తెలుసు ఏజ్లో నేను సీనియర్ నువ్వు మళ్ళా అంటున్నావు ఏజ్లో కూడా నేను నాకంటే జూనియర్ కాబట్టి ఆయన నువ్వు అంటున్నాను నేను పెద్దోళ్ళు అన్నాను నేను ఎప్పుడు అర్థమైంది నాకంటే వయసులో చిన్నోళ్ళు అయితే నువ్వు అంటా పెద్దోళ్ళు అయితే అన్నాను నేను అర్థమైంది ఇజ్రాయల్ నీకు అలా కనబడుతున్నాడు మీసాలు గడ్డలు నరిసాయి కాబట్టి పెద్దోళ్ళలాగా పర్సనాలిటీ పెంచాడు కాబట్టి సరే తెలిసి ఉండొచ్చు బేడ అనా తెలీదా చూసారా నేను ఎందుకు ఒప్పుకున్నా అంటే నేను ఏదంటే అదేనా పరికెట చెప్తాను తా అంటే తా మరి చూసా మరి ఎందుకు అబద్ధం ఆడాను మరి అలా చెప్పాలి నువ్వు అంతేగా నేను చూశానంటే నేనే చూడలేదంటే నువ్వు ఎట్ట చూస్తావు నాకంటే చిన్నోడు కొంచెం చూపించడం అమ్మగారు నిజంగా నేను చూడలేదు 2 పైసలు 1 పైసా అంటావా అది అందరిది కానీలు ఇవి మనకు తెలియదు ఉన్నాయి మీ దగ్గర వెరీ గుడ్ థ్యాంక్స్ అండి అంటే మా అమ్మోళ్ళు చెప్తే వినేవాడిని అంతేగాని ఈ బేడ అనాలు కూడా తెలియదు మాకు దాని తర్వాత 1 పైసా 2 పైసలు ఇప్పుడున్న కుర్రోళ్ళు ఉన్నారు మీకు తెలియదు నీకు తెలుసు 1 పైసా 2 పైసలు అనాథ ఉంది కానీ మీరు వాడలేదు మీ వాడకంలో లేదు అవునా కదా మీరు 1 పైసా 2 పైసలు వాడారా 5 పైసా వాడావు 5 పైసా అంటే మొన్నటి దాకా ఉంది కానీ 1 పైసా 2 పైసా 3 పైసలు ఉండేవి ఇట్లా ఉండేవి 3 పైసలు ఉండేవి 3 పైసలు 2 పైసలు 1 పైసా ఉండేది 5 పైసలు 4 పైసలు లేదు రాగి పైసలు కూడా సరే పురాతనమైనది ఏం చెప్పండి పురాతనమైనది వాడుకలో లేనిది చెల్లనిది తీసుకొచ్చి బేడ ఏమిస్తావు అని అడిగితే ఏడా అని అంటాడు ఈ బేడ పట్టుకొస్తే ఏడిది అని అంటాడు అదేనండి ఈ బేడకి ఇవ్వమంటే ఈ బేడలు అన్నా లేవు బాబు నువ్వు ఎక్కడున్నావే బాబు ఏ పురాతన యుగాలు ఉన్నావు ఏ పురావస్తు శాఖ వారు నేను తవగా బయటకు వచ్చావు యువర్ నోమాడ్ అంటే తెలుసా వాడు అనాగరికమైనటువంటి వాడు దిక్కుమాలినటువంటి వాడు ఎక్కడ పడితే అక్కడ తిరిగేటువంటి వాడికి తాడు తమ్మి లేనటువంటి వాడు నోమాడ్స్ అంటారు పురాతనమైన వాడు నీకేం తెలియదు ఇవి చెల్లవు అర్థమైందా కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ లైఫ్ గురించి ఏం మాట్లాడుతుందంటే బైబిల్ ఆబ్సొలీట్ అంటే అర్థం ఏంటి చెల్లనిది వాడుకలో లేనిది పురాతనం తర్వాత ఏమన్నాడు వ్యానిష్ అంటే అర్థం ఏంటి అదృశ్యమైపోయింది ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీ 3:14 అక్కడ ఏమంటాడంటే చదవండి ఆ మాట చదివితే బాగుంటుంది మరియు వారి మనస్సులు 3:14 మరియు ఆయన మనస్సులు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని అబ్బా ఏమన్నాడు చెప్పండి పాత నిబంధన కొట్టివేయబడిన అంటే పాస్డ్ అవే ఇంగ్లీష్లో అంత బాగాలేదు అదేం చేయబడిందట కొట్టివేయబడింది అది కొట్టివేయబడినని వారికి తేటపరచబడక వినండి ఆగండి ఏమన్నాడు పాత నిబంధన కొట్టివేయబడిందని వారికి ఇంకా ఏం చేయబడలేదు తేటపరచబడలేదు వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు ఇది ఉంది అనుకుంటున్నారు కానీ లేదు అది క్లారిటీ రాలేదు కొట్టివేయబడలేదు అందువలన అది కొట్టివేయబడింది అని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది పాస్డ్ అవే ఇంకొకటి ఏంటంటే రెఫరెన్స్ రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనం రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనం 10:3-4 చదవండి 10:3-4 ఏలయనగా వారు దేవుని నీతిని ఎరక్క స్థాపింప బునుకోని వారికి చదువు 4వ వచనం అది విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అంటే క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా క్రీస్తు ఏమై ఉన్నాడట ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు ఎందుకని విశ్వసించు ప్రతివానికి నీతి కలగాలి అంటే నీతి ఎవరిలో ఉంది క్రీస్తులో నీతి ఉంది కానీ ధర్మశాస్త్రములో నీతి లేదు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడునూ నీతిమంతుడిగా తీర్చబడ్డు కానీ క్రీస్తు యేసు వలన మాత్రమే
లేక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడగలం. కాబట్టి ఇవి కొన్ని విషయాలు. కాబట్టి మనం ఏం నేర్చుకోగలమంటే పాత నిబంధన ఆబ్సొలీట్, వానిష్, పాస్డ్ అవే అండ్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవి మనకు అవసరం లేదు. కొన్ని మీకు ఉదాహరణగా చెప్పాను, ఇంతకుముందు మీకు చాలా విషయాలు చెప్పాను. కనుక ఇప్పుడు పాత నిబంధన జీవితము మనము పాత నిబంధన జీవితము జీవించినప్పుడు అది దేవుని చేత అంగీకరించబడకపోగా దేవుని చేత మనము శిక్షింపబడుటకు అర్హత కలిగి ఉంటాం. అందుకని ఇప్పుడు ఏం చేయాలి మరి మనం చెప్పండి? ఎవరి దగ్గర కూడా ఇప్పుడు పాత 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు లేదు, దాన్ని క్యారీ చేయరు. కానీ మరి క్రిస్టియన్ లైఫ్కి వచ్చేసరికి, ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి ఎందుకు మనం ఇంకా పాత వాటిని క్యారీ చేస్తున్నాం? మనం ఇంకా క్యారీ చేస్తున్నాం. బట్ మనం క్యారీ చేస్తూ కూడా కొన్నిసార్లు తెలిసినా కానీ పర్వాలేదులే, ఏదో ఒకట్లే, మరి తప్పదు కదా అనేటువంటి మాటలతో మనం సర్దుకొని వెళ్ళిపోతున్నాం. అందుకని మనం మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాత నిబంధన అనేటువంటిది మొట్టమొదటిగా చెల్లకుండా పోయింది. మరి ఎందుకు ఇచ్చాడు ఈ పాత నిబంధన? చెల్లకుండా పోయింది అంటే అర్థం ఏంటి? మరి ఓల్డ్ టెస్టమెంట్ని మనం బైబిల్ నుంచి చించేసి బయటపడేయాలా? కాదు. అసలు పాత నిబంధన ఎందుకు ఇవ్వబడింది? 2 కారణాలు. నంబర్ 1, 1 కొరింథీ 10:11. 1 కొరింథీ 10:11. రోమాపత్రిక 15 ముందు చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి అది యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. ఏమన్నాడు అక్కడ? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి. చూసారా? అంటే దేని కొరకు రాయబడ్డాయి చెప్పండి? ఇవన్నీ పాత నిబంధనలో జరిగిన సన్నివేశాలు, సంఘటనలు అన్నీ కూడా ఈ యుగాంతంలో ఉండేటువంటి మనకు దేని కొరకు? బుద్ధి తెచ్చుకోవడానికి. అంతేగాని వాళ్ళు అలా చేశారు కాబట్టి దావీదుకు, చాలామంది అంటుంటారు దావీదుకు 8 భార్యలు కాబట్టి మరి నేను 2 చేసుకోవడం తప్పేంటండి, పాత నిబంధనలో ఉంది కదా. అంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవడం కొరకు రాశాడు, నువ్వు అట్లాంటి మిస్టేక్ చేస్తావేమోనని. దావీదు 8 భార్యలను చేసుకొని ఏం సుఖపడ్డాడు? బుద్ధి తెచ్చుకోవాలి. సొలొమోను 1000 భార్యలను పెళ్లి చేసుకొని ఏం సుఖపడ్డాడు? బుద్ధి తెచ్చుకోవాలి. మోషే దేవుని మాటకు అవిధేయత చూపించి ఏం సుఖపడ్డాడు? ఆదాము అవ్వలు దేవుని వాక్యానికి అవిధేయత చూపించి వారు ఏమి ఫలాన్ని పొందారు? అందుకని పాత నిబంధనలో ఉండేటువంటి సన్నివేశాలన్నీ మనం గమనించి వాటిలో నుంచి మనము పాఠాలు నేర్చుకోవడానికి. 2వది రోమాపత్రిక 15:5 అనుకుంటాను. చూడండి, ఎన్నో వచ్చిన అది? ఒక్క నిమిషం, జస్ట్ లెట్ మీ సీ ఇట్. చదవండి. ఎన్నో వచనం అది? 4వ వచనం చూడండి. రోమపత్రిక 15:4. ఏలయనగా ఓర్పు వలనను, అది లేఖనం వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన అన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూసారా? ఎందుకు వ్రాయబడి ఉన్నవి? మనకు బోధ కలుగు నిమిత్తం. సో దట్ వీ మే బీ టాట్, సో దట్ వీ మే బీ ఎంకరేజ్, సో దట్ వీ మే బీ హ్యావింగ్ హోప్. నిరీక్షణ కలిగి ఉండడానికి, ఎంకరేజ్ చేయబడడానికి, బోధ కలగడానికి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడం కొరకు పాత నిబంధనతో రాయబడి. అందుకని ఇంకొక విషయం క్రైస్తవులు గమనించింది ఏంటంటే, మనము పాత నిబంధన క్రింద ఉన్న యూదులము కాదు, మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్న క్రైస్తవులు. మనము పాత నిబంధన క్రింద ఉన్న యూదులము కాదు, కానీ మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్న క్రైస్తవులు. చాలామందికి ఇంకా ఏంటంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోనికి వచ్చామన్న సంగతే కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఎవరైనా చూసి 1000 రూపాయల నోటు మారిపోయింది తెలుసా అంటే, మారిపోయిందా అలాంటి ఎలా ఉంటుంది మనకి? ఇది కూడా తెలియదా నీకు? నిజమా? ఎప్పుడు మారిపోయిందండి? ఏ బాబు నా సిగ్గుపోద్ది, పరుగు ఎవరికి చెప్పకండి. నిజమా? ఎప్పుడు మారింది? అలా అడిగాడు అనుకోండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది.
అందుకే నేను చాలామంది క్రైస్తవులను చూసినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ చూసినప్పుడు ఐఎమ్ రియల్లీ స్టన్డ్. వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళకి ఇది మారినట్టు తెలియదే, మారినట్టు గమనించలేకపోతున్నారే అని నాకు చాలా ఆశ్చర్యం. అందుకని ఇక్కడ చేరిన మీరందరూ కూడా మీరు ఇంకా పాత నిబంధన క్రైస్తవాన్ని చూసినప్పుడు ఏమంటే స్టన్ అవ్వాలి. ఎప్పుడవుతారంటే మీరు క్రొత్త నిబంధన క్రింద జీవించినప్పుడు మీరు స్టన్ అవుతారు. మీరు కూడా పాత నిబంధన క్రింద జీవిస్తున్నారనుకోండి, మీరు స్టన్ ఏమవ్వరు. అర్థమైందండి? పెద్ద మీకు ఆశ్చర్యకరంగా ఉండదు. పర్లేదండి, మినిస్ట్రీ చాలా బాగా జరుగుతుంది, మేము కూడా మినిస్ట్రీ బాగా చేస్తున్నాం, వాళ్ళు చాలా బాగా చేస్తున్నాం అంటే నువ్వు దొందే, నువ్వు గుడ్డోడివి, ఇంకో గుడ్డోడిని తోడుగా తీసుకొచ్చా. అర్థమైందా? ఒక గుడ్డోడు ఏం చేస్తున్నాడు, ఇంకో గుడ్డోడి దగ్గర తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఏం జరుగుతుందని ఉంది బైబిల్లో. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపినేడలా వారిద్దరు కలిసి గుంటలో పడు. అక్కడ జరిగేటువంటి మీటింగ్లు ఏం జరుగుతాయి చెప్పండి? ఎక్కడ పడ్డట్టు? గుంటలోనే జరుగుతున్నాడు. అక్కడ జరిగే బైబిల్ స్టడీసు గుంటలోనే జరుగుతున్నాడు. అక్కడ జరిగే కాన్ఫరెన్సెస్ గుంటలోనే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు పిట్లో ఉన్నారు, డిచ్లో ఉన్నారు. ఈ పిట్లో ఉండి ఆ పిట్లోనే ఇవంత సమస్తం అని అనుకుంటున్నారు. అందుకని ఈ రోజుల్లో జరిగేటువంటి అనేకమైన మినిస్ట్రీ ఏమండి బ్లైండ్నెస్లో, అంధత్వంలో, గుంటలో పడి జీవించే వ్యక్తుల జీవితాలని పోలిన విధంగా ఉంది మినిస్ట్రీ. మరి ఇప్పుడు అలాంటి మినిస్ట్రీని మనం చూసినప్పుడు మనం వాళ్ళని విమర్శించాలా? వాళ్ళని విమర్శించొద్దు, వాళ్ళని తిట్టొద్దు, ఏమనొద్దు. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి వెలిగింపు కలగచేయాలి. మనం ఈ విషయాలు చెబుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే, అరే నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదే, ఇలాంటి విషయం నేను ఎప్పుడు బైబిల్లో గమనించలేదే అని వాళ్ళకి ఆ ఎన్లైటన్మెంట్ రావాలి. వచ్చే విధంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందండి? అంతేగాని పాపులారా, ద్రోహులారా, ఈ మాత్రం మీకు తెలియదా అని మనం వాళ్ళని తిట్టేయకూడదు. అందుకని ప్రపంచవ్యాప్తంగా 99.9% మంది క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఇంకా పాత నిబంధన జీవితాన్ని జీవిస్తారు. ఎలా చెప్పగలం? చెప్పండి, ఎలా చెప్పగలం? వెరీ గుడ్. దేన్ని బట్టి చెప్పగలం చెప్పండి? వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ని బట్టి. ఇంకా కాదు, బిహేవియర్ కాదు, బిహేవియర్ కూడా ఒక భాగం ఉంటుంది. ఇంకా ఎలా చెప్పగలం? ఆచార పద్ధతులు. ఏంటి ఆచార పద్ధతులు? ఇంకా ఏ విధంగా చెప్పగలం? చెప్పండి, ఏ విధంగా మనం చెప్పగలం? కొన్ని చెప్పండి, మీరు బాగానే చెప్తున్నారు. వీళ్ళు పాత నిబంధన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పడానికి చెప్పండి. అది ఫస్ట్ ఏంటంటే టెంపుల్స్. వెరీ గుడ్. టైట్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్. ఫెస్టివల్స్ అన్నీ మీరే చెప్తున్నారు. సుధానే చెప్తున్నాడు మొత్తం. ఇంకా అవును కదా, పండుగలు చేస్తున్నామా? చేస్తున్నాం. మరి దశంభాగాలని నొక్కి చెప్తున్నారా? చెప్తున్నారు. మరి టెంపుల్స్ నిర్మిస్తున్నారా? నిర్మిస్తున్నారు. తర్వాత దినములను, మాసములను, ఉత్సవములను పాటిస్తున్నారా? పాటిస్తున్నారు. ఇంకా బలులు అర్పిస్తున్నారు. ఎక్కడ అర్పిస్తున్నారు? కోళ్ళు, గొర్రెలు, మేకలు అర్పించారు. ఇప్పుడు అవి లేవులేండి. అలా ధూపం వేస్తున్నారా? ఎక్కడ? సరే, ధూపం, మొక్కులు. వెరీ గుడ్. మొక్కుబడులు చేస్తున్నారు. మొక్కుబడులు చేసి నేను దేవునికి మొక్కుకున్నాను, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. గుండు గురించి, అదే మొక్కుబడుల కింద వస్తాయి. గుండు గీయించుకోవడం, తర్వాత తిథులు, నక్షత్రాలు కూడా చూస్తున్నారు. తర్వాత మ్యారేజెస్, ముహూర్తాలు, మ్యారేజెస్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, లెంట్ డేస్ కానివ్వండి. అంటే ఇంకొక విషయం వినాలి, మనం వీటిని కొంత బ్యాలెన్స్గా మాట్లాడాలి. లెంట్ డేసే తప్పు అనుకోవడం. అర్థమైందా? లెంట్ డేస్ చేస్తున్నారు కాబట్టి తప్పు అనుకోవడం. నువ్వు లెంట్ డేస్ అనేది పూర్వీకులు ఒక మంచి పద్ధతి కొరకు పెట్టారు, ఒక డిసిప్లిన్ కొరకు పెట్టారు. ఇప్పుడు ఎప్పుడు మనం దాన్ని తప్పు పట్టాలంటే, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నీ జీవితంలో ఏదైనా మార్పు రాకపోతే నువ్వు 40 రోజులు ఉన్న ఉపవాసం వ్యర్థం. ఉండు, తప్పులేదు. 40 రోజులు ఉంటావా? ఉండు. 10 రోజులు ఉంటావా? ఉండు. ఫర్ ద సేక్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నీ క్రమశిక్షణ కొరకు, నీలో రూపాంతరం రావడం కొరకు నువ్వు 40 రోజులు ఉంటావో, 400 రోజులు ఉంటావో ఉండు. కానీ ఏం చేస్తున్నారంటే, ఇది మార్పు కొరకు కాకుండా ఏదో 40 రోజులు ఆచారబద్ధంగా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దట్ ఈజ్ రాంగ్.
జనరలైజ్ చేయగలం. తర్వాత కంపల్సరీ మనం పాటించాలి అనేది కూడా మనం చేయాలి. ఇది పర్సనల్, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి. నిష్ఠగా ఉండాలంటే ఈ 40 రోజుల్లో నిష్ఠగా ఉంటావా? మరి మిగతా రోజుల సంగతి ఏంటి? ఇందులో చాలా ఉన్నాయి. అందుకని నేను కూడా దీన్ని తప్ప ఒప్ప అని నేను చెప్పను, అది మీ విఘ్నతకి వదిలేస్తాను. మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే చాలా విషయాలని స్పెసిఫై చేసి అడుగుతుంటాం, స్పెసిఫిక్గా చెప్తుంటాం. ఇక్కడ ఇంకొక విషయం మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. జనరల్గా టీచింగ్ కానివ్వండి, టీచింగ్ ఎలా ఉండాలంటే జనరల్ థింగ్స్ని మనం చెప్పాలి తప్ప స్పెసిఫిక్స్ లోపలికి వెళ్ళి ప్రతిదాన్ని మనం విడమర్చి చెప్పాలి. జనరల్ వేరు, స్పెసిఫిక్స్ వేరు. ఇప్పుడు జనరల్ అంటే ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు అన్నప్పుడు ఏ విగ్రహారాధన చేయకూడదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాముణ్ణి విగ్రహంగా చేసుకోకూడదు, శివుని చేసుకోకూడదు అని ప్రతిదాన్ని చెప్పాల్సిన పని లేదు. అర్థమైందండి? అంటే మనం ఏం చేయాలంటే కొన్ని జనరల్ విషయాలు మనం చెప్పాలి తప్ప స్పెసిఫిక్ మనం చెప్పకూడదు. ఉదాహరణకి నేను ఇప్పుడు అప్పు తీసుకోవచ్చా లేదా, ఒక విషయం చెప్తాను. అప్పు తీసుకోవచ్చా లేదా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎమర్జెన్సీ ఉంది, అప్పటికప్పుడు నీకు ఏదో డబ్బులు అవసరమైంది, వెంటనే బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు ఒక 20,000 అర్జెంట్ కావాలి బ్రదర్, నేను మీకు 2 daysలో 3 daysలో ఇస్తాను అనండి, అది లోనే కదా. లేదా నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను బ్రదర్ అన్నాను అనుకోండి, అది లోనే కదా. అంటే ఆ సందర్భంగా ఆయన అవసరత ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి, ఆయన ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాడో తెలియదు కాబట్టి నేను దీన్ని స్పెసిఫై చేసి చెప్పదు. అంటే లోనే నువ్వు తీసుకోకూడదు అంటే జనరల్గా ఏంటంటే మనం విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. మరి ఇప్పుడు లోన్ పెట్టొచ్చా లేదా, నీ ఇష్టం. అర్థం? లోన్ పెట్టొచ్చా లేదంటే నేనేం చెప్తున్నానంటే దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించమంటున్నా. నీ లోన్ కొరకు కానీ, నీ అవసరాల కొరకు కానీ, డబ్బుల కొరకు కానీ, దేని కొరకైనా దేవుని మీద ఆధారపడి జీవించు. నీకు అవసరమైతే అవసరాన్ని బట్టి దేవుని మీద ఆధారపడు, అంతేగాని ప్రతిదాన్ని మనం విడమర్చి చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే ఎల్ఐసీలు కట్టొద్దు, ఈవెన్ తలకి రంగు వేయకూడదు. ఓకే, అంటే నేను కూడా మీరు గమనించారు లేదు, రంగు వేయకండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను వేసుకోవట్లేదు, అది చెప్తున్నాను. అర్థమైందండి? నేను వేసుకోవట్లేదు. వీటిని ఏమంటారంటే మైనర్స్ అన్నమాట. మైనర్స్. చాలామంది ప్రశ్నలు కూడా ఏమడుగుతుంటారంటే ఎల్ఐసి కొట్టచ్చా లేదా బ్రదర్ అంట. అంటే దేవుడు నాకు ఏ లిస్ట్ ఇవ్వలేదు, లివింగ్స్టన్ ఇది కట్టచ్చా లేదా చెప్పు, రంగు వేసుకోవచ్చా లేదా చెప్పు, ఇది లేదు, అవన్నీ నాకు ఇవ్వలేదు, నాకు స్పెసిఫిక్స్ ఇవ్వలేదు. నీవు మరి మ్యారేజ్లో తాలిబొట్టు కట్టచ్చా లేదా, లేదా పూలదండలు మార్చుకోవచ్చా లేదా, బైబిల్ మార్చుకోవాలా, ఈ స్పెసిఫిక్స్లోనికి ఒక పాస్టర్ లోపలికి వెళ్ళి ప్రతిదాన్ని ఇది చేయండి అది చేయండి అని చెప్పొద్దు. ప్రజలు కూడా ఏంటంటే జనరల్గా ఈ స్పెసిఫిక్స్ని అడుగుతుంటారు. అవి ఎప్పుడు చెప్పాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, అప్పుడు మనం కౌన్సిలింగ్ చేయాలి. అర్థమైంది కదండి? అందుకని ఇలాంటివి చాలా ఉంటాయిలేండి. ఇంకా ఈ స్పెసిఫిక్ అయితే ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మైనర్. అంటే మైనర్ అంటే ఇంకోటి గమనించండి, అంటే ఈయన జనరల్గా చెప్పుకుంటూ పోతున్నాడు కాబట్టి ఇవన్నీ చేయొచ్చని కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చేయొచ్చని కాదు. మైనర్ కూడా తప్పులే, కానీ ఈ ప్రతి తప్పును నేను పొడిచి చెప్పేసి ఇది తప్పు అది తప్పు అని చెప్పుకుంటూ పోతుంటే నా ప్రసంగం మైనారిటీలో ఉంటుంది, మేజర్ విషయాలు మర్చిపోతాను. కాబట్టి దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మేజర్ మెసేజ్ ఏంటో మనం దాన్ని చెప్పాలి, మైనారిటీస్ ఏంటో వాళ్ళు స్పెసిఫిక్ అడిగినప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి. అర్థమైందండి? అందుకే నా దగ్గర ఈరోజు కూడా ఎవరు అడిగారు, సార్ మీరు రంగు వేస్తే బాగుంటుంది సార్ అన్నారు. నేను రంగు వేయకపోయినా బాగుంటాను. అర్థమైంది? పర్లేదండి, మీరు పాస్టర్ గారు లాగా ఉన్నారు. మీకు కొంతమంది ఏమో బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. ఏరు బాగున్నా బాగాలేకపోయి నేను వేసుకోవట్లేదన్నారు, కానీ మేము మాత్రం వేసుకుంటున్నాం సార్. నేను మిమ్మల్ని ఎందుకు వేసుకున్నాను అనట్లేదమ్మా, అది మీ ఇష్టం. నన్ను అడిగితే చెప్తాను ఎందుకు వేసుకోవట్లేదంటే, నేను ఎందుకు వేసుకోవట్లేదు కూడా చెప్తున్నాను మళ్ళీ. అంటే మిమ్మల్ని నేను బలవంతం చేయట్లేదు, మీకు ఇండైరెక్ట్ కూడా చెప్పట్లేదు. నేను ఎందుకు వేసుకోవట్లేదు అంటే బికాస్ ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్. గుర్తింపు సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ రంగులు వేసుకొని విగ్గులు పెట్టుకొని బయటకు చూపించుకోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఇది తప్ప పాపమా అంటే నేను చెప్పను, అది మీ విఘ్నతకు వదిలేస్తాను. వేసుకోలేదు మీ ఇష్టం. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఇలాంటి వాటిని అన్నీ ఆలోచించి ఈయన ఎందుకు ఇవి చేయట్లేదు అంటే ఇందులో ఏదో ఉండి ఉంటుంది అని గ్రహించి మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు మీకు నడిపిస్తే మీరు కూడా అలాగా మార్చుకోవచ్చు. అంతేగాని నేను స్పెసిఫిక్గా చెప్పను. ఐ డోంట్ మేక్ ఎనీ రూల్. పాస్టర్ గారికి చెప్పే మీరు పెళ్లి చేయాలి, పాస్టర్ గారికి చెప్పే మీరు గృహప్రవేశం పెట్టుకోవాలి, నా అడుగుజాడల్లో మీరు నడవాలి, మీరు ఇది చేయకండి అది చేయకండి అని ప్రతిదీ 190 ఉంటాయి. నేను ఇవన్నిటి చెప్పలేదు.
మనం ఏం చేస్తున్నాం చాలాసార్లు ప్రతిదాన్ని మనం వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పి ఇలా చేయాలి అలా చేయాలి, మీరు పొద్దున్న లేచిన తర్వాత 6 గంటలకల్లా బైబిల్ చదవాలి, 7 గంటలకల్లా మీరు టిఫిన్ చేయాలి. నన్ను ఎవడు మీ మీద యజమానిగా నియమించాడు? నో, ఐఎమ్ టీచింగ్ ద జనరల్ ప్రిన్సిపల్. మొన్న సుధాకర్ గారు అడిగారు, పాము ఏమైనా అదేంటి సార్, అది కంచె కొట్టువానని పాము కరచును. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఇట్. కంచె కొట్టువానని పాము కరచును. కంచె అనేటువంటిది ఏంటంటే అది బైబిల్లో హెబ్రీ భాషలో అది లోన్కి సమానంగా, అంటే అప్పుకి సమానమైన అర్థంతో వాడారు. ఇప్పుడు తీసుకోవచ్చా లేదా అది నీ ఇష్టం. నేను కారు లోన్ పెట్టవచ్చా లేదా నీ ఇష్టం. హౌసింగ్ లోన్ పెట్టవచ్చా లేదా నీ ఇష్టం. కానీ అప్పు చేసేటువంటి వాడిని మాత్రం పాము ఖర్చును అనేటువంటి అర్థము అక్కడ ఇస్తుంది. అర్థమైందండి? అంటే ఇలాంటి వాటిని మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ప్రతిదానికి మనం అడుగుతున్నామంటే అర్థం ఏంటి తెలుసా అండి? దేవుని చిత్తాన్ని, అంటే దేవునితో ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ లేదు మనకి. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగినప్పుడు ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలిసిపోతుంది. 100 క్వశ్చన్లు అడగనక్కర్. అర్థమైందండి? మీకు అర్థమవుతుందా? అందుకని మనం 10-15 క్వశ్చన్లు అడుగుతున్నాం అంటే అర్థం ఏంటి? మనకు ఆ వ్యక్తి గురించినటువంటి విషయం తెలియదు. మనకి ఆ వ్యక్తిని గురించిన విషయం తెలుసు అనుకోండి, మనం ఆ ప్రశ్నలు అడగం. మనం ఉదాహరణకి నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అందులో ముందు బాత్రూమ్స్ ఉంటాయా, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుందా, మరి ఆకలేస్తే ఎలాగా, అందులో మనం చాక్లెట్లు పట్టుకెళ్ళొచ్చా, లేదా మనం ఏదన్నా బాక్స్ పట్టుకెళ్ళొచ్చా, అన్నం అలో చేస్తారా, అది పైకి ఎక్కుతున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ భయాలన్నమాట. అన్ని రకరకాల ప్రశ్నలు అడిగేవన్నా, చాలామందిని అడిగారు. కానీ 4-5 సార్లు ఎక్కిన తర్వాత ఇప్పుడు నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ ప్రశ్నలు అడుగుతాను, నేను అడగను. ఎందుకంటే దాన్ని గురించిన అవగాహన, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక ఆ ప్రశ్నలు నాకు రావు. అలాగనే దేవునితో కనుక మనం సన్నిహితమైన సహవాసం కలిగి జీవించినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు తెలిసిపోవాలి. అందుకని ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కువగా ఇతరుల యొక్క జీవితాల్లోనికి చొచ్చుకుపోతాం. అది నేర్చుకోవాలి. ఎక్కువగా నేను సుధాకర్ రెడ్డి నాతో ఉంటే, సుధా ఇది చేయి అది చేయి ఇది చేయని నేను చెప్పను. అడగండి, నాతో ఎప్పుడు తిరుగుతూ ఉంటాను. కొన్ని విషయాలు అయితే నువ్వు నన్ను అడగలేదుగా, అందుకే నీకు చెప్పలేదు. నాతో తిరిగినా నేను చెప్పను. ఎందుకని? నువ్వు అడగాలి నన్ను. ఎందుకనంటే మనము మానవునికి ఏమి ఇవ్వాలంటే ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం మనుషులకి చాలామంది బోధకులు ఏంటంటే వాళ్ళు గ్రిప్లో పెట్టుకొని ఏదో విధంగా సంఘానికి కట్టేసుకుంటుంటారు. మనము నిర్మాణాలకు, చర్చీలకు ప్రజల్ని కట్టివేసుకోకూడదు. మనం వాళ్ళందరినీ క్రీస్తునకు కట్టివేయాలి. అందుకని జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక భక్తుడు ఏమండి ఒక మంచి మాట రాశాడు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అంటే మానవునికి దేవుడిచ్చేటువంటి ఫ్రీడమ్ ఎంత గొప్పది అనంటే, మానవునికి దేవుడిచ్చినటువంటి ఫ్రీడమ్ అది ఎంత గొప్పదో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాశానది చూడండి. అంటే జీకే చెస్టర్టన్ అనేటువంటి భక్తుడు, ఆయన ఆంగ్లంలో ఆయన మంచి, అంటే ఈజ్ అన్ ఇంగ్లీష్ ఇంటెలెక్చువల్. ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా అండి? నరకము గురించి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అది నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది. హెల్, ముందు ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత మీకు తెలుగులో చెప్తాను. హెల్ ఈజ్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ గాడ్. Hell is the greatest compliment of God to the dignity of human freedom and the reality of human choice. అంటే hell is the greatest compliment of God. అంటే దేవుడు మానవునికి ఇచ్చేటువంటి గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నరకమట. కాంప్లిమెంట్ అంటే తెలుసు కదా, మానవునికి దేవుడిచ్చేటువంటి అతి గొప్ప బహుమానము నరకం. ఎందుకని ఇస్తున్నాడు అనంటే, హెల్ ఈజ్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ గాడ్. దేని కొరకు ఇస్తున్నాడు అది? టు ద డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్. అంటే మానవుని యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండడం కొరకు ఆ దేవుడిచ్చేటువంటి బహుమానమే నరకం అన్నాడు. అంటే మానవుని యొక్క ఫ్రీడమ్ని దేవుడు దుర్వినియోగపరచడు, లేకపోతే భంగపరచడు. మానవునికి ఫ్రీడమ్ ఇచ్చాడు. నీకు కావాలనుకుంటే నీ ఫ్రీడమ్లో నరకాన్ని ఎన్నుకోవాలనుకుంటే ఎన్నుకో. నీ డిగ్నిటీ ఆఫ్ ఫ్రీడమ్ని నేను కాలరాయను.
నేను దాన్ని నా కంట్రోల్లో పెట్టుకోను. చూసారండి దేవుడు ఎంత గొప్పవాడంటే, బా, హెల్ ఈజ్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ గాడ్ టు ద హ్యూమన్ డిగ్నిటీ ఆఫ్ ద ఫ్రీడమ్ అన్నారు. టు ద డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్ అండ్ ద రియాలిటీ ఆఫ్ హ్యూమన్ చాయిస్. అంటే నువ్వు నరకానికి వెళ్ళిన తర్వాత నీ ఫ్రీడమ్ని, ఈ స్వేచ్ఛ కావాలని కోరుకున్నావు కదా, ఈ స్వేచ్ఛని, ఈ చాయిస్ని చేసుకున్నావు కదా. నీవు చేసుకున్న చాయిస్ని బట్టి, నీవు కోరుకున్న నీ గౌరవాన్ని కాపాడుకునేటువంటి విధానాన్ని బట్టి నీవు ఈ నరకాన్ని పొందుకున్నావు తప్ప దేవుడు బలవంతంగా నీ నరకంలో వేయలేదు. దేవుడు బలవంతంగా ఎవరు నరకాన్ని పంపించాడు. అందుకని దేవుడు మానవుని యొక్క డిగ్నిటీని ఆయన గౌరవిస్తుంటాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, అందుకే మనం చాలాసార్లు మన దగ్గర ఉండేటువంటి బోధకులని మనం అడిగి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? ఎందుకంటే వాళ్ళు చెప్పరు కొన్ని విషయాలు. ప్రతిదాన్ని మనకేంటంటే పాస్టర్ గారు మాకు చెప్పాలి, ఆయన అన్నీ మాకు పోసగుచ్చినట్టు చెప్పాలంటారు. అన్నీ చెప్పరా, కొంతమంది చెప్తుంటారు, వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటే చెప్తారు. అందువలన ఈ విషయాలు, అందుకని మనం ఆ ఫ్రీడమ్ మనం ప్రజలకు ఇవ్వాలి. వాడు ఫ్రీడంలో వచ్చి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, మనల్ని వెంబడించాలనుకుంటే వెంబడించవచ్చు, అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు. రూల్ చేయొద్దు. మనం డోంట్ మేక్ ఎనీ రూల్ ఆన్ ఎ మ్యాన్. నువ్వు ఈ పెళ్ళి ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, ఈ హోటల్ ఎందుకు చేస్తున్నావు, ఆ హోటల్ ఎందుకు చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని మనం చెప్పం. వాళ్ళు ఇష్టం చేయనివ్వండి. వాళ్ళు దేవునితో ఉండేటువంటి ఇంటిమసీని బట్టి, ఆ సాన్నిధ్యాన్ని బట్టి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టుకోకూడదు అనేది అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకి ఎవరైనా కట్నం తీసుకున్నారనుకోండి. అంటే కట్నం అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఒకడే కొడుకు, డబ్బులు ఇచ్చారు 10 లక్షలు, వాళ్ళు అడగకపోయినా ఇచ్చారనుకోండి, దాన్ని కట్నం అందామా లేకపోతే ఏమందాం? అట్లా తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అంటే మనం జనరల్గా అంటే నువ్వు కట్నమే తీసుకోకూడదంటే ఏమైపోయిందనమాట, అంటే వాళ్ళు ఏ రూపాన్ని ఇచ్చినా తీసుకోకూడదని చెప్తుంటారు. అర్థమైందండి? అంటే ప్రసంగాలలో నువ్వు కట్నం తీసుకోకూడదు, ఓకే. కట్నం అనేటువంటిది గ్రీడీనెస్ని బట్టి, అంటే ధనాపేక్షతో ఆశించొద్దు, నీ పొరుగు అనేది ఆశించొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని ఇబ్బంది పెడుతూ తీసుకోవద్దు. రెండవది ధనాపేక్షతో దురాశతో వాళ్ళ దగ్గర నుంచి ఆశించు. డోంట్ ఆస్క్ ఎనీథింగ్. కానీ ఒకతే కూతురు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే మా అమ్మాయి కొరకు మేము ఇది ఇవ్వాలని అనుకుంటున్నాం, మా ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నాం అనుకోవాలి, ఇచ్చారనుకోండి, టేక్ ఇట్. ఒకవేళ ఆ టైంని కనుక ప్రభు నిన్ను ప్రేరేపించి అది కూడా తీసుకోవద్దు అనుకుంటున్నాను, ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేసి, దట్ డిపెండ్స్ అపాన్ యూ. అందుకని ఇలాంటివి పర్సనల్ కౌన్సిలింగ్లోనే మనం చెప్పగలం తప్ప ఊగరికి నువ్వు కట్నం తీసుకోకూడదు, లేదా తీసుకోవడం అంటే గ్రీడీనెస్తో తీసుకోవడం తప్ప. తీసుకోవడం అంటే కట్నమే కాదు, ఇంకేదైనా కానీ ధనాపేక్షతో ఆశించి నాకు ఇది కావాలని ఎవరి దగ్గర నుంచి మనం పొందుకున్నా అది ధనాపేక్ష, అది తప్పు. సో జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే కంపల్షన్ చేయకూడదు. రెండవది ఏంటంటే ధనాపేక్షతో దురాశతో మనం వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఇలాంటివి జనరల్ ప్రిన్సిపల్స్ని మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. సరే, ఇంకా చెప్పండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే, తర్వాత ఇంకొకటి ఏంటంటే సండే వర్షిప్. అర్థమైందండి? సండే ఆరాధన జనరల్గా ఏంటంటే జాగ్రత్త వినండి. అందుకని మీరు ఏ బైబిల్ అయినా చదవండి, ఏ కామెంటేటర్నైనా, అంటే కొంచెం మంచిగా ఉండే కామెంటేటర్ చదవండి. నేను ఇప్పుడు ఆ బైబిల్ తెలియదు కానీ నా దగ్గర బైబిల్ ఉంది, దాంట్లో ఉందన్నమాట. న్యూ టెస్టమెంట్లో ఎక్కడా కూడా సండే వర్షిప్ చెయ్యండి, సండే వర్షిప్ అనేటువంటిది ఒక ప్యాటర్న్ ఉంది అనేది లేదు. ఆదివారం నాడు మీరు తప్పకుండా ఆరాధన చెయ్యండి అనే విషయం క్రొత్త నిబంధనలు ఎక్కడా మీరు గమనించండి. క్రొత్త నిబంధనలు ఏముందంటే దేర్ ఈజ్ ద డిస్క్రిప్షన్ బట్ దెర్ ఈజ్ నో ప్రిస్క్రిప్షన్. అర్థమైందా? అంటే సండే వర్షిప్ గురించి, సండే గ్యాదరింగ్ గురించి దేర్ ఈజ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద సండే గ్యాదరింగ్ బట్ దెర్ ఈజ్ నో ప్రిస్క్రిప్షన్ అబౌట్ ద సండే గ్యాదరింగ్. వాళ్ళు ఆదివారమున మేము రొట్టె విరుచుచుండగా, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్, వివరణ ఇచ్చాడు. మేము ఏం చేస్తున్నాము, ఆదివారం నాడు ఏం చేసామనేది రాశారు తప్ప
ఆదివారం నాడు మేము కూడుకున్నాము, మేము బలలో పాలు పంపులు పంచుకున్నాము అని మేము ఏమి చేశామనేది చెప్పారు. కానీ మీరు ఆదివారం రోజున మీరు తప్పక కూడుకోవాలి, ఆదివారం రోజున మీరు తప్పక రొట్టె విరవాలి, ఆదివారం రోజున మీరు చర్చికి వెళ్ళాలి అనేటువంటి ప్రిస్క్రిప్షన్ అనేది లేదు. తెలుగులో ఏమంటారు ప్రిస్క్రిప్షన్ అంటే? వర్ణన ఉంది కానీ, ఆదివారం నాడు వాళ్ళు ఏం చేశారనే వర్ణన ఉంది కానీ, మనం ప్రతి ఆదివారం నాడు మీరు ఖచ్చితంగా ఆదివారం ఆరాధన చేయాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఆదివారం నాడు మీరు తప్పక కూడుకోవాలి, కూడుకోకపోతే పాపము, ఇలా చెయ్యండి అనేటువంటి ఒక ప్రిస్క్రిప్షన్, ఒక సూచన అనేటువంటిది లేదు, ఒక కమాండ్మెంట్ అనేది లేదు, లేదా ఈ విధంగా మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి నియమము. ఇవి అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతున్నాయండి నేను చెప్పేది? ఇవి అర్థం చేయాలి. కానీ మనం ఏం అలవాటు పడ్డాం చెప్పండి? సండే అంటే డిస్క్రిప్షన్ని మర్చిపోయి ఏం చేస్తున్నామంటే, ప్రిస్క్రిప్షన్ లేదు కానీ మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. ఏం చేసాం? మనం ఎస్టాబ్లిష్ చేసాం, ప్రతి ఆదివారము మీరు ఇది ఆరాధన సమయము, ఆదివారం 8 గంటలకు వచ్చి 8 గంటలకు వెళ్ళాలి. మరి ఆదివారం కలుసుకోవడం తప్ప అంటే? ఇప్పుడు మన పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలంటే, ఆదివారం నాడు సెలవు కాబట్టి, ఆదివారం నాడు మనం అందరం ఎందుకు కలుసుకుంటున్నామంటే, మనకి ఈరోజు సెలవు ఉంది, కొంచెం టైం ఉంది కాబట్టి. అది కూడా ఎందుకు కలుసుకోవాలంటే, దేవుని బిడ్డలతో సహవాసం చేయడం కొరకు మాత్రమే. ఆ సహవాసములో వాక్యం వినొచ్చు, ఆ సహవాసములో మనం పాటలు పాడవచ్చు, ఆ సహవాసములో ఒకరినొకరం బలపరుచుకోవచ్చు, హెచ్చరించుకోవచ్చు. ఈ సహవాసం చేయడం ముఖ్యం. ఆ సహవాసం కూడా రియల్ సహవాసం జరగట్లేదు, మళ్ళీ నిజమైన సహవాసం కూడా జరగట్లేదు. యాక్చువల్గా బైబిల్ చెప్పేటువంటి సహవాసం అనేది నేటి ప్రజెంట్ సంఘాలలో అబ్సల్యూట్లీ జీరో. అర్థమైంది? ఆ రోజుల్లో జరిగే సహవాసం ఏంటంటే, ఉన్నటువంటి వాడు చూసి వీడికి చొక్కా లేదని చొక్కా తీసి ఇచ్చేవాడు, వీడికి ఫీజు కట్టలేదని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఉంటే నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి, మీరు ఫీజు కట్టుకోండి అని డబ్బులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో చూసి మీరు పలానా అవసరతలు ఉన్నారా, ఇది ఇలా చేయండి అనేవాడు. లేనటువంటి వాడు ఉన్నోడికి ఇచ్చేవాడు, ఉన్నటువంటి వాడు లేనోడికి ఇచ్చేవాడు. ఆఫరింగ్ కలెక్షన్ అనేటువంటిది లేదు. ప్రజలకు అవసరాలు తీర్చడం కొరకే వాళ్ళు ఒకరినొకరు పంచుకున్నారు. అంటే ట్రూ ఫెలోషిప్, రియల్ ఫెలోషిప్ అనేటువంటిది అది ఈ రోజుల్లో ఏ సంఘాలు జరగట్లేదు. ఎక్కడ చూసినా ప్రోగ్రామ్, వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా. అర్థమైందండి? అందుకని అసలు మనం ఎందుకు ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, ప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే, మనం యాక్చువల్గా ఈ లోకములో ఉండి క్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి, మనం ఈ లోకములో క్రీస్తును చూపించడానికి, మనం ఈ లోకములో క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నించే వ్యక్తులుగా ఉండాలి. అది మన మెయిన్ పర్పస్. ఎందుకంటే ఆదివారం నాడు కాదు మన భక్తిని అంతా చూపించేది, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఎలా బ్రతుకుతున్నాము. సో అది చాలా రియల్ లైఫ్లో ఎలా జీవిస్తున్నాం. ఆదివారము రియల్ లైఫ్, సోమవారం నుంచి శనివారం వరకు రియల్ లైఫ్లో చాలా బాగుంటారు కదా. ఈ సినీ యాక్టర్స్ కానివ్వండి, ఈ సీరియల్లో వచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి, డ్రామాలు వేసేవాళ్ళు కానివ్వండి, డ్రామాలో వాడు పోలీస్ పాత్ర ఎంత బాగా పోషిస్తాడు, తల్లి పాత్ర ఎంత బాగా పోషిస్తుంది, తండ్రి పాత్ర ఎంత బాగా పోషిస్తారు, అవునా? కానీ రియల్ లైఫ్కి వచ్చేసరికి వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకని చాలామంది జీవితాలు కూడా ఆదివారం ఏమో రియల్ లైఫ్, సోమవారం నుంచి శనివారం వరకేమో రియల్ లైఫ్లో బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో మాత్రం బాగుంటుంది. అందువలన మనం ఇవన్నీ కూడా, అందుకని డిస్క్రిప్షన్ చెప్పాడు కానీ ప్రిస్క్రిప్షన్ లేదు. అందువలన మనం దీన్ని బ్యాలెన్స్డ్గా తీసుకొని మనం అంతేగాని ఖచ్చితంగా ఏదో ఒక సంఘానికి మనం అటాచ్మెంట్ అయి ఉండాలి, సంఘానికి అటాచ్మెంట్ అవ్వకపోతే మనకు చావులు, పుట్టుక రోజులు ఇవి జరగవు కాబట్టి అందువలన ఉండాలి అంటే మన ఇంటెన్షనే రాంగ్ అనమాట. ఈ సంఘానికి నేను అటాచ్ అయి ఉంటే నాకు చావులు చేస్తారు, లేదా కార్యక్రమాలు చేస్తారు, నాకు ఏదైనా అవసరం వస్తే ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఉండకూడదు. కంపల్సరీ దేవుని బిడ్డలతో మనం కలవాలి. దట్ ఈస్ ఎ మస్ట్. ఫెలోషిప్ ఈజ్ మస్ట్. దేవుని బిడ్డలతో సహవాసము కంపల్సరీ, ఫెలోషిప్ ఈజ్ మస్ట్. కానీ ఈ సహవాసం చేయాలి, కానీ ఎలాంటి వారితో చేయాలి, ఎలాంటి సంఘంతో కూడుకోవాలని. అందుకని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనంలో ఒక మాట చదువుతాను చూడండి. అక్కడ ఏముందో చూడండి. ఇర్మియా గ్రంథం ఇర్మియా 3:14-15 అదే చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14-15.
చదవండి. ఒక కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోనికి రప్పించేదారు. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించుతారు. వారు జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏలుతారు. మీరు ఆ దేశంలోని అభివృద్ధి పొంది విస్తరించిన దినముల్లోనే జనులు యెహోవా నిబంధనను అందసమని ఇంకనూ చెప్పు. చాలు చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడు? 14 వచ్చిన చూడండి, 15 వచ్చిన చూడండి. దెన్ ఐ విల్ గివ్ యూ ద షెపర్డ్స్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ హూ విల్ లీడ్ యూ విత్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండ్. ఇవాళ నా తెలుగు బైబిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఏమంటున్నాడు? ఐ విల్ గివ్ యూ షెపర్డ్స్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. One mark of the New Testament church is the shepherds after God's own heart. అంటే దేవుని హృదయానుసారమైనటువంటి కాపరులు ఏ సంఘములోనైతే ఉంటారో అలాంటి సంఘము అది నిజమైనటువంటి క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు. క్రొత్త నిబంధన సంఘానికి ఉన్న గుర్తుల్లో చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి ఏంటంటే ఏ సంఘము క్రొత్త నిబంధన సంఘానికి గుర్తుగా ఉంటుందనంటే ఆ సంఘంలో క్రొత్త నిబంధన సంఘంలో ఎలాంటి కాపరులు ఉంటారంటే, కాపరుల విషయంలో చూస్తుంటే వాళ్ళు దేవుని హృదయానుసారులైన మనుషులు. దేవుని హృదయానుసారులైనటువంటి కాపరులను నేను మీకు నియమిస్తాను అన్నాను. కనుక అది న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్లో ఉండే చర్చ, లేకపోతే మామూలుగా మనుషులు ఏర్పరచుకున్న సంఘమా అని గుర్తుపట్టాలంటే ఇది ఒక మార్క్ అనమాట, ఇది ఒక గుర్తు అనమాట. ఇది మరి దేవుని హృదయానుసారమైనటువంటి, అందుకని అన్నాడు షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంటే దేవుని హృదయాన్ని చూచి దేవుని హృదయానుసారంగా జీవిస్తూ దేవుని హృదయానుసారమైనటువంటి వాక్యోపదేశాన్ని బోధించేటువంటి వాళ్ళు ఏం చేస్తారట? దే విల్ టీచ్ యూ అబౌట్ మై నాలెడ్జ్. రెండవది అబౌట్ ది అండర్స్టాండింగ్ అని. అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? నాలెడ్జ్ అంటే బైబిల్ నాలెడ్జ్ కాదు. చాలామంది కాపరులు ఉన్నారు, బైబిల్లో అక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి చాలా సార్టింగ్ చేసి పాయింట్స్ వైజ్ చెప్పేసి ఒక 20 పాయింట్లు 30 పాయింట్లు చెప్పేసి దీని అర్థం ఇది దాని అర్థం ఇది అని బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాడు. అంటే నా బైబిల్ని గూర్చిన నాలెడ్జ్ కాదు, నన్ను గూర్చిన జ్ఞానం. నాలెడ్జ్ అబౌట్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ ద నాలెడ్జ్ అబౌట్ ద బైబిల్. అర్థమవుతుందండి? బైబిల్ని గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి కాపరులు కాదండి, బైబిల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప మర్మాలు చెప్పేటువంటి కాపరులు కాదండి. ఎలాంటి జ్ఞానం అంటే, ఎలాంటి నాలెడ్జ్ అంటున్నాడంటే, హూ విల్ ఫీడ్ అస్ ఆన్ ఎ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గురించి బోధిస్తే బోధించారు, కానీ బైబిల్ని గురించి బోధించడం సరిపోదు. బైబిల్ని గురించిన జ్ఞానం కాదు, నన్ను గురించినటువంటి జ్ఞానం, నన్ను ఎరిగేటువంటి జ్ఞానం, నన్ను అనుభవించేటువంటి జ్ఞానాన్ని బోధించే బోధకులైనటువంటి వారే దోస్ ఆర్ ద షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అర్థమైందా? ఎవరిని బోధిస్తారు వీళ్ళు? కేవలం బైబిల్ నాలెడ్జ్ కాదు. ఏం బోధిస్తారు? బైబిల్లో ఉన్న దేవుణ్ణి బోధిస్తారు, బైబిల్లో ఉన్న దేవుని ఎదుగు నడిపిస్తారు. అంత మాత్రం కాదు, ఇంకేమంటున్నాడు? అండ్ ఆన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ వేస్. అంటే నాట్ జస్ట్ an అండర్స్టాండింగ్ ఆఫ్ ద డాక్ట్రిన్, ఏదో ఒక సిద్ధాంతాన్ని గురించిన అవగాహన కాదు. అర్థమైంది కదండి? ఏ నాలెడ్జ్ ఇస్తారు వీళ్ళు? ఇది బైబిల్ని గురించినటువంటి నాలెడ్జ్ కాదు. అండర్స్టాండింగ్ అంటే కేవలము డాక్ట్రిన్ని గురించినటువంటి అవగాహన కల్పించడం మాత్రమే కాదు. డాక్ట్రిన్ ఒక సిద్ధాంతమును గురించిన అవగాహన మాత్రమే కాదు, బైబిల్ని గురించినటువంటి పరిజ్ఞానం మాత్రమే కాదు. ఇక్కడ ఏం కలుగజేస్తారు అంటే మై సెల్ఫ్, నన్ను గూర్చిన జ్ఞానం, ద నాలెడ్జ్ అబౌట్ మీ, నన్ను గూర్చినటువంటి జ్ఞానం. తర్వాత ఏమన్నాడు? అండర్స్టాండింగ్. ఇట్స్ నాట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద డాక్ట్రిన్, బట్ ఇట్ ఇస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ వేస్. తన యొక్క మార్గములు ఎలా ఉన్నాయి, ఆయన మార్గాలను గురించి బోధించేటువంటి కాపర్. అర్థమైందండి? కాబట్టి ఏ విధమైనటువంటి కాపర్లను నేను నీకు ఇస్తాను అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడంటే, ఓ యూదా జనాంగమా, నేను ఎలాంటి కాపరులను ఇస్తాను తెలుసా? నేను ఎన్నుకున్న కాపరులు, నా చేత నడిపించబడేటువంటి కాపరులు, వాళ్ళు నన్ను కూర్చిన జ్ఞానాన్ని మీకు అందజేస్తారు. నేను నియమించినటువంటి కాపరులు నా యొక్క మార్గములను మీకు తెలియజేస్తారు. ఆమేన్. సార్
వీళ్ళు ఇంకోటి మనం ఇంకా సరే మరి వీళ్ళు షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుడు ఏమన్నాడు అక్కడ తెలుగులో? షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అనేటువంటి మాటకి తెలుగులో ఏమన్నాడు? నా జ్ఞానముతోను వివేకంతోను మేము నేలదు. ఇంక పైన నాకు ఇష్టమైన కాపర్. ఇంకోటి నాకు ఇష్టమైన కాపర్లు అంటే ఏంటి? నాకు ఇష్టమైన కాపర్లు అని తెలుగులో అన్నాడు. అంటే షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే దే విల్ నాట్ సీక్ దేర్ ఓన్. దే విల్ నాట్ సీక్ దేర్ ఓన్ అంటే తమ కొరకు తాము వెతికేటువంటి వారు కాదు. దే వోంట్ సీక్ ఆఫ్ దేర్ ఓన్ అంటే తమ సొంత కార్యములను చూచుకొని తమ యొక్క గొప్పతనాలని వాటిని వెతికేటువంటి వాళ్ళు కాదు. దే డు నాట్ సీక్ ఆఫ్ దేర్ ఓన్. ఇన్ వాట్ వే? ఇన్ 2 ways. అగైన్ హానర్ అండ్ నెంబర్ 2 మనీ. దే డు నాట్ సీక్ ద మనీ, దే డు నాట్ సీక్ ద హానర్. అర్థమైందండి? నిజమైన కాపరులు, నాకు ఇష్టమైన కాపరులు, షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? దే డు నాట్ సీక్ దేర్ ఓన్. వాళ్ళ సొంతాన్ని వెతుక్కోరు, వాళ్ళ కార్యాలు చూసుకోరు. ప్రజల నుండి వాళ్ళు డబ్బును కోరరు, ప్రజల నుండి ఘనతను కోరరు. డబ్బును ఆశించి బోధించిన, ఘనతను ఆశించి బోధించిన వాళ్ళు దేవునికి ఇష్టమైన కాపరులు కాదు. కొంతమంది ఏమంటారంటే దేవుని నామం కొరకేనండి పెద్ద చర్చి కట్టామండి అని అంటారు. దేవుని నామం కొరకు నువ్వు ఒట్టి మాటలు చెప్తున్నావు, నేను నమ్మను చేస్తాను. సరే దేవుని నామం కొరకు కట్టావు కదా, మరి వచ్చిన డబ్బంతా పేదలకు పనిచేసి నీ సంఘం ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వేరే చోటుకి వెళ్ళి పెద్దది కట్టేసావు కదా, ఎవరికో అక్కడికి అప్పగించేసి వేరే చోటుకి వెళ్ళి ఇంకోటి కట్టు. కడతారు అలాగా? అబ్బే నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు, వీళ్ళందరూ పాస్టర్లు అయిపోవాలి. అవసరమైతే కొడుకులు లేకపోతే అల్లున్నైనా పెట్టేస్తారు. అవునా కదా? కొడుకులు లేకపోతే అల్లుడిని పెట్టేస్తారు. అల్లుడు కనుక చౌటోడైతే కూతురునే ట్రైనింగ్ ఇచ్చేసి ఆవిడే ప్రసంగాలు చేస్తారు. ఏదో విధంగా ఆస్తి బయట వాళ్ళకి వెళ్ళకూడదు. సచ్ పీపుల్ ఆర్ నాట్ ద షెపర్డ్స్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్. నిజమైనటువంటి దేవుని హృదయానుసారుడమైనటువంటి సేవకుడు ఎలాంటి వాడంటే హీ విల్ నాట్ సీక్ ఆఫ్టర్ ద మనీ, హీ విల్ నాట్ సీక్ ఆఫ్టర్ ద హానర్ ఆఫ్ ద పీపుల్. మనుషుల ఘనత కొరకు, మనుషులను మెప్పించడం కొరకు ఆయన బోధించు. మనుషులను మెప్పించి మనుషులను మభ్యపెట్టడం కొరకు బోధించు. అందుకే నేను చాలాసార్లు బాధపడుతుంటాను. అందుకే నేను చాలాసార్లు ఏమనుకుంటుంటాను అంటే ప్రభా, నేను ఈ మాటలు చెప్పడం ద్వారా కొంతమందిని బాధ పెడుతున్నానేమో. అందుకని A.W. టోజర్ అంటాడు, రియల్ ప్రాఫిట్ ఈజ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్, రియల్ ప్రాఫిట్ ఈజ్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్ బై మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నిజమైనటువంటి ప్రవక్త, నిజమైనటువంటి దేవుని సేవకుడు చాలామంది చేత అంగీకరించబడు, చాలామంది చేత అతడు మిస్అండర్స్టాండ్ చేయబడతాడు. అనుకుంటాను అలా చెప్పేసి వ్యక్తులని టార్గెట్ చేసి వ్యక్తుల నుండి ఆశించడానికి చెప్పొద్దు. మనం ట్రూత్ చెప్తున్నాం, మనం ఆ ట్రూత్ ప్రకారం వాళ్ళు నడిస్తే నడిచారు, లేకపోతే లేదు. అందుకని ఇప్పుడు అర్థమైంది కదండి. గాడ్స్ ఓన్ హార్ట్ అంటే ఏంటంటే ఆ ప్రజలు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు డబ్బును ఆశించరు, వాళ్ళు ఘనతను కూడా ఆశించరు. అర్థం? ఇవి ఎంతమంది నిజంగా వీళ్ళు నిజమైన దేవునికి ఇష్టమైన కాపురలు కాదా అని తెలుసుకోవడానికి ఇవి గుర్తులు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అన్నాడు, ఐ విల్ అపాయింట్ ద పాస్టర్స్ ఆర్ షెపర్డ్స్. నేను మీకు ఎలాంటి కాపురలు ఇస్తానంటే వారు నన్ను గూర్చి బోధించేవాళ్ళు, నా మార్గములను మీకు తెలియచేసేటువంటి వాళ్ళు. అంతే. మీ దగ్గర నుంచి ఏం ఆశించరు వాళ్ళు. డబ్బును ఆశించరు, దశంభాగాలు ఆశించరు, ఏం అడగరు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇక నేను మళ్ళీ విడమరి చెప్పను. ఇక అమ్మా నీ దశంభాగం ఏమైంది? పిల్లని తెచ్చావు, దాని తెల్ల ఏమైంది? పిల్లని తెచ్చావంటే కోడిగుడ్డు తెచ్చావు, దాని తెల్ల ఏమైందంటే కోడి ఏమైంది? మీ నెల చంద ఏది? మీరు ఈ మధ్య రెగ్యులర్ రావట్లేదు, జాగ్రత్త, దేవుని సన్నిధికి రాకపోతే చాలా అపాయాలు వస్తాయి తెలుసమ్మా అని జడిపించడం ఎందుకు ప్రజల్ని? గో ఆన్ యువర్ ఓన్ వే. దేవుడే హ్యూమన్ డిగ్నిటీ ఆఫ్ ఫ్రీడమ్ని ఆయన గౌరవించాడు, చాయిస్ ఇచ్చేశాడు. నీ చాయిస్లో నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, నన్ను విసర్జించాలని కూడా విసర్జించాయి. డూ ఇట్ వాట్ ఎవర్ యూ లైక్.
అందుకే నేను కూడా చెప్తున్నాను అందరికీ, డూ ఇట్ యాజ్ యువర్ లైక్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. ఏ సంఘంలో ఉండాలనుకుంటే ఆ సంఘంలో ఉండు, ఏ బోధ వినాలనుకుంటే ఆ బోధ చేయి. నా దగ్గరికి రావాలని రూల్ ఏమీ, ఇక్కడే ఉండాలని రూల్ లేదు. అందుకని ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ రూల్స్ ఆన్ ఎనీ వన్. అందుకని ఇలాంటివి మనం నేర్చుకోవాలన్నమాట. అందుకని వీటిని బట్టి ఏం తెలుస్తుంది మనకి, ఇప్పుడు పాత ఓల్డ్ టెస్టమెంట్ లైఫ్ జీవిస్తున్నారని ఎలా తెలుస్తుందనంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కడుతున్నటువంటి టెంపుల్స్, ఈ టెంపుల్ పవిత్రమైంది, పరిశుద్ధమైందని చెప్పడము, దశంభాగాలు ఇవ్వడము, పండుగలు చేయడము, దినాలు, మొక్కుబడులు, వివాహాలలో రకరకాలైనటువంటి ఆచారబద్ధమైనటువంటివి. వివాహాలలో జనరల్గా ఈ వివాహ వ్యవస్థలో హైందవ సాంప్రదాయంలో ఉండేటువంటి ఈ వివాహ వ్యవస్థని చాలామంది క్రైస్తవులు కూడా పాటిస్తారు. అర్థమైందండి? ఈరోజు ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అక్కడ 3 విషయాలు చెప్పాను. మీకు కూడా ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వివాహం గురించి ఏంటంటే, జనరల్గా మ్యారేజ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా 3 కల్చర్స్, అంటే మ్యారేజెస్లో దెర్ ఆర్ 3 కల్చర్స్ ఆఫ్ మ్యారేజెస్. ఒకటి ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ ఆఫ్ మ్యారేజ్, రెండవది ఏంటంటే ఈస్టర్న్ కల్చర్ ఆఫ్ మ్యారేజ్, మూడవది ఏంటంటే క్రిస్టియన్ కల్చర్ ఆఫ్ మ్యారేజ్. వెస్ట్రన్ కల్చర్ ఆఫ్ మ్యారేజ్లో హూ ఈజ్ ఇంపార్టెంట్ అంటే బ్రైడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అంటే ఈ పాశ్చాత్య దేశాలకు సంబంధించిన సాంప్రదాయంలో, వివాహ సాంప్రదాయంలో, పాశ్చాత్య దేశాల వివాహ సాంప్రదాయంలో పెండ్లి కుమార్తె ముఖ్యమైన వ్యక్తి పెండ్లి కుమార్తె. ఈ తూర్పు దేశపు దేశాలు ఉన్నాయి కదా మనవి, భారతదేశము, చైనా, జపాన్, పాకిస్తాన్, ఇవన్నీ ఈ తూర్పు దేశాల యొక్క వివాహ సాంప్రదాయాలలో పెండ్లి కుమారుడు ముఖ్యమైనటువంటి వాడు. చూడండి, మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూడండి, మనం అందరం ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం తెలుసా? మన మ్యారేజ్లో ఏ సాంప్రదాయం పాటిస్తున్నాం? ఈస్టర్నా వెస్టర్నా? వెస్టర్న్ కల్చర్లో ఏంటనమాట, బ్రైడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకని పిల్లలు ఇప్పుడు పెళ్లి కుమార్తె వస్తుంటే అందరూ లేచి నిలబడండి, పెళ్లి కుమార్తెతో సహా లేచి నిలబడాలి. అంటే పెళ్లి కుమారుడు యేసుప్రభు సాదృశ్యం, యేసుప్రభు కూడా లేచి నిలబడాలి. ఆయన కూడా ఆప్షన్ లేదు, అప్లికేషన్. అవును కదా? అందుకని చచ్చినట్టు పెళ్లి కొడుకు కూడా లేచి నిలబడతాడు. పెళ్లి కుమార్తె వస్తుంటే చూసారా, పెళ్లి కుమార్తె మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద మ్యారేజ్. ఇది మీకు అర్థమైతే మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. నేను మాత్రం ఖచ్చితంగా మారుస్తాను. నో స్టాండింగ్. అర్థమైందండి? వెస్టర్న్ కల్చర్లో అందుకని పెళ్లికు అన్ని ఏ సంఘమైనా తీసుకోండి, మీరు గమనించారా లేదా? ఏ చర్చిలో చూసినా కానీ పిల్లలు ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చి నిలబడరు. మళ్ళీ పెళ్లి కుమారుడు వస్తుంటుండగా మనం లేచి నిలబడదాం అంటారా? అనరు. పెళ్లి కుమార్తె వస్తే లేచి అంటే ఏంటన్నమాట ఇప్పుడు గమనించండి. అంటే వెస్టర్న్ కల్చర్ ఆఫ్ మ్యారేజ్లో పెళ్లి కుమార్తె ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఈ ఈస్టర్న్ కంట్రీస్లో చూడండి, మీరు గమనించండి, అప్పుడప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా పెళ్ళిళ్ళు అవుతుంటాయి. పెళ్లి కుమారుడు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. పెళ్లి కుమారుడు గుర్రం ఎక్కి టక్ వస్తుంటే పెళ్లి కుమార్తె మూసుకేసుకొని వెనకాల నడుచుకుంటూ వస్తాడు. గమనించారు లేదు? పెళ్లి కుమార్తె వెనక రావాలి, పెళ్లి కొడుకు గుర్రం మీద వెళ్తుంటాడు. అంటే బ్రైడ్ గ్రూమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఈస్టర్న్ కల్చర్. బట్ వేరాజ్ ఇన్ ద క్రిస్టియన్ కల్చర్, క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. నైదర్ బ్రైడ్ నార్ ద బ్రైడ్ గ్రూమ్, బట్ క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అందుకని భార్యాభర్తలు అనేటువంటి వారు ఇద్దరు ఇండివిజువల్గా యేసుక్రీస్తు ముఖ్యమైన వ్యక్తి అనే విషయాన్ని గమనించగలిగితే దెన్ దట్ ఫ్యామిలీ విల్ బి ఎక్సలెంట్ ఫ్యామిలీ. ఆఫెన్ ఏమి యుద్ధాలు జరుగుతుంటాయంటే, నాకంటే నువ్వెక్కువనా, నీకంటే నేను ఎక్కువనా, నేను డామినేట్ చేయాలని చూస్తుంటాను, నా భార్య నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నాను. వీళ్ళు అస్తమానం ఏంటంటే నేను గొప్ప అని తన్నుకుంటుంటారు. క్రీస్తు ముఖ్యము అని అనుకున్నప్పుడు ఈ గొడవలన్నీ అయిపోతాయి. గొడవలు ఎందుకు వస్తున్నాయి? అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయండి? బికాస్ ఐఎమ్ గ్రేటర్ దాన్ యూ, యు ఆర్ గ్రేటర్ దాన్ మీ, యు ఆర్ లెస్ దాన్ మీ అండ్ ఐఎమ్ నాట్ లెస్ దాన్ యూ. ఏ విషయంలో తక్కువ? నేను ఉద్యోగం చేయట్లేదా, డబ్బు సంపాదించట్లేదా, నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి 20 వేల బంగారం తేలేదా, ఈయనంటాడు నేను జాబ్ చేయట్లేదా, నేను డబ్బులు తేవట్లేదా, నేను మా అమ్మ దగ్గర నుంచి ఇల్లు తీసుకొచ్చాను కదా, కారు కొనిచ్చాడు కదా మా నాన్న, ఇవన్నీ చేస్తున్నాడు. నువ్వు గొప్ప నేను గొప్ప తర్చన పరిచయం. ఎందుకనంటే బికాస్ దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్. క్రీస్తు ముఖ్యమైన వాడు కాదు, క్రీస్తు ముఖ్యమైనటువంటి వాడు. క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకున్నప్పుడు దట్ ఈస్ ద క్రిస్టియన్ కల్చర్ ఆఫ్ మ్యారేజ్. ఇవి మనకు బోధించట్లేదు. పెళ్లి చేసేటప్పుడు కూడా నిలబడ్డమే, బ్రైడే ఇంపార్టెంట్. అందుకే ద్రాక్షారసం అయిపోయినప్పుడు కానాన్ అనేటువంటి
గ్రామంలో ద్రాక్షారసం అయినప్పుడు ఏం జరిగింది చెప్పండి? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ద్రాక్షారసం అయిపోయింది అంటే కొన్ని ఫ్యామిలీస్లో కొన్నిసార్లు సమాధానం అయిపోతుంది, ఆనందము అయిపోవచ్చు, లేకపోతే సంతోషం అయిపోవచ్చు. ఇలాగా మన జీవితంలో ఏదైతే అయిపోతుందో అయిపోయినప్పుడల్లా ఏం చేయాలి? మనము క్రీస్తు వద్దకు వెళ్ళి అడగాలి. ఆయన తగిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఏమండి లోటు లేకపోతే ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతనైనా సంపూర్ణంగా నింపాలి. కాబట్టి ఎవరిని అప్రోచ్ చేయాలంటే, ఒకవేళ కొరత ఏర్పడింది అనుకోండి, కొరత ఏర్పడ్డప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నాకు కొరత ఏర్పడింది, నా భార్య మాట వినడం లేదు, నేనేం చేస్తున్నాను? మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్తున్నాను, మా ఆయన ఇలా చేస్తున్నాడమ్మా ఏం చేయమంటామంటే, అమ్మను నాన్నను సలహా ఇస్తారు. ఇవ్వగానే నేను వెళ్ళిపోయి నా భార్యను రాసిన పంటాను, లేకపోతే భార్య వెళ్ళిపోయి వాళ్ళమ్మ నాన్నకి చెప్పుకుంటాను. నీకు కొరత ఏర్పడ్డప్పుడు నువ్వు వెళ్ళి చెప్పుకోవాల్సింది అమ్మ నాన్నలకు కాదు, లేదా స్నేహితులకు కాదు, లేదా బంధువులకు కాదు, లేదా అవసరమైతే వీడు నా మాట వినడం లేదని కోర్టులో కేసు ఫైల్ చేయడం కాదు. ఎవరికి చెప్పాలి? నీకు కొరత ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి? నువ్వు క్రీస్తు వద్దకు వెళ్ళి, క్రీస్తు దగ్గరికి వెళ్ళి నీ కొరత ఏంటో చెప్పగలిగితే నీ కొరతను పరిపూర్ణం చేయగలిగిన వాడు క్రీస్తు మాత్రమే. బిడ్డల విషయంలో కొరత ఏర్పడింది ప్రభా, ఉద్యోగం విషయంలో కొరత ఏర్పడింది ప్రభా, నా ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలానా విషయంలో కొరత ఉంది ప్రభా. నీ కొరత అనేటువంటిది క్రీస్తుకు నీవు తెలియచేయాలి, క్రీస్తుకు నువ్వు సమర్పించుకోగలగా. క్రీస్తును కనుక నువ్వు ముఖ్యమైన వ్యక్తిగా చేసుకొని క్రీస్తుకు నీ జీవితాన్ని నువ్వు అర్పించుకొని చెప్పగలిగితే క్రీస్తు నీ జీవితాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కొరతను తీరుస్తాడు. రంగు లేని నీటికి రంగునిచ్చాడు, రుచి లేని నీటికి రుచినిచ్చాడు, వాసన లేని నీటికి ఏమిచ్చాడు? వాసన ఇచ్చాడు. నీళ్ళకి రుచి ఉంటుందా? ఉండదు. నీళ్ళకి రంగు ఉంటుందా? ఉండదు. నీళ్ళకి వాసన ఉంటుందా? ఉండదు. కానీ ఇప్పుడు నీళ్ళు ద్రాక్షరసం ఏంటంటే ఏమొచ్చింది? ఇప్పుడు రంగు, రుచి, వాసన. వా, మొదటి ద్రాక్షరసము కంటే కడపటి ద్రాక్షరసము చాలా మధురంగా ఉంది. అందరూ తిని అందరూ త్రాగి చాలా తృప్తులయ్యారు, చాలా తృప్తిగా తాగేశారు, సమృద్ధిగా ఉంది. అందుకని మన జీవితాలు సమృద్ధిగా ఉండాలంటే మన వివాహ వ్యవస్థల్లో కూడా ఎవరు ఉండాలి? క్రీస్తు చాలా ముఖ్యమైనది. క్రీస్తుకు తప్ప 190 ఆచారాలు ఆచరిస్తారు. ఇప్పుడు అన్నీ ఆచరిస్తారనమాట. అడుగు నువ్వు కాలు ముందు పెట్టాలమ్మా, ఆడపిల్ల మొట్టమొదటి ఇంటికి వచ్చినప్పుడు అడుగు ముందుకు పెట్టు అంటే కుడి కాలు ముందయి, లేకపోతే ఎడమ కాలు తర్వాత వేసేయి, తర్వాత ఇంకేదో బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి హారతి పట్టేసి ఇవన్నీ చేస్తుంటారు. ఇవి కాదు మనం చేయాల్సింది. అందుకని ఈ వివాహ వ్యవస్థలు చూసినప్పుడు ఇవన్నిటిని చూస్తుంటే మనకు ఎలా కనబడుతుందంటే ఓల్డ్ టెస్టమెంట్ లైఫ్ను మనం జీవిస్తాం. అందుకని బాగా చెప్పాడు, మంచి మాట గుర్తు చేయాలి. సర్టిఫికేట్ ఇవ్వడం. యాక్చువల్గా సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? నమ్మకం లేనందువల్ల. అర్థమైందండి? నమ్మకం లేదు. ఈ పాస్టర్లు కూడా ఏం చేశారంటే సర్టిఫికేట్ కొరకు ఈరోజు ఒక వాళ్ళు చెప్తున్నారు, ఎవరు ఒక ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే నేను మ్యారేజ్ చేస్తే నాకు 5,000 ఇవ్వాలన్నాడు పాస్టర్. వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు లేవని చెప్పి 3,000 ఇచ్చాను. 3,000 ఇస్తే ఏం చేశాడు? మిగతా 2,000 ఇచ్చేంత వరకు నేను నీకు సర్టిఫికేట్ ఇవ్వను అన్నాడు. 3 నెలలు తిప్పించుకున్నాడట. ఆ 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే పెళ్లి సర్టిఫికేట్ ఇచ్చాడు. అదే అవి చాలా ఉన్నాయి. అయితే వీటిలో ఏంటంటే ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడం అంటే గవర్నమెంట్కు చూపించడం కొరకు, దాంట్లో ఎంటర్ చేయడం కొరకు ఇస్తే ఇచ్చారు, తప్పేం లేదు. కానీ ఆ సర్టిఫికెట్ అనేటువంటిది అల్టిమేట్ కాదు. సర్టిఫికెట్ అల్టిమేట్ కాదు. ఏదో ఎన్రోల్మెంట్ కొరకు, గవర్నమెంట్ లెక్కల కొరకు ఇచ్చారనుకుంటే తీసుకొని చేయండి. సరే, సర్టిఫికెట్ని బట్టి మన కమిట్మెంట్ ఉండకూడదు. మనం కమిట్ అయ్యాం, దేన్ని బట్టి కమిట్ అయ్యాము? దేన్ని బట్టి కమిట్ అవ్వాలన్నమాట? దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కమిట్మెంట్. అంటే భార్య భర్తలు ఎలా కమిట్మెంట్గా ఉండాలంటే భర్త తన భార్యకు కట్టి వేసుకోవాలట. అందుకని కమిట్మెంట్ అనే మాటకి తెలుగు బైబిల్లో నో ట్రాన్స్లేషన్. అసలు ఇండియాలోనే ఈ పదానికి అసలు తర్జుమా లేదు, పదం లేదు అసలు. కమిట్మెంట్ అనే మాటకి ఇండియాలో మన ఇండియన్ లాంగ్వేజెస్లో దెర్ ఇస్ నో ట్రాన్స్లేషన్, దెర్ ఇస్ నో రైట్ ట్రాన్స్లేషన్. అందుకని మనకు ఆ మీనింగ్ లేదు కాబట్టి ఆ లైఫ్ కూడా లేదు మనకి. కమిట్మెంట్ అనేటువంటి మాటకి అర్థం లేదు కాబట్టి ఆ అర్థంతో కూడిన జీవితము
భారతదేశంలో ఉండేటువంటి మహిళలకు కానీ పురుషులకు కానీ లేదు జీవితం. అందుకని మనం తటించలాడుతున్నాం. అందుకని కమిట్మెంట్ అంటే అర్థం ఏంటంటే, కమిట్మెంట్ ఇంగ్లీష్లో ఉండేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మనల్ని మనం అంటే క్లోజెస్ట్ మీనింగ్ కట్టి వేసుకొనుట అంటే ఏంటంటే, ఒక తాడుతో నన్ను నేను అంటే నా జీవితం అంతటిని నా భార్యకు కట్టేసుకోవాలి. అలాగనే భార్య కూడా ఏం చేయాలి, భర్తకి తన జీవితాన్ని కట్టేసుకోవాలి. తన భర్తకి కట్టేసుకోవాలంటే నేను కమిట్ అయిపోయాను, ఇక నువ్వు నన్ను ఎక్కడికి లాక్కెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా. అర్థమైందండి? ఇది కమిట్మెంట్. ఇది ఎంతవరకు? ఇట్ ఈస్ ద పర్మనెంట్ కవనెంట్. ఇది శాశ్వతమైన నిబంధన. భార్యాభర్తలు చనిపోయేంత వరకు, మరణమైనను అంటారు కదా, మరణమైనను వ్యాధి అయినను కష్టమైనను ఉండేంత వరకు నేను నిన్ను విడవను ఎడబాయి. ఇలాంటి కమిట్మెంట్తో నన్ను నేను నా భార్యకి కమిట్ చేసుకున్నాను, కట్టి వేసుకున్నాను. ఇక నేను నా సొంత డెసిషన్ తీసుకోవడానికి లేదు, నాకు ఇష్టమైన చోటుకి వెళ్ళడానికి లేదు. నా భర్త కట్టేసుకున్నాను కాబట్టి, లేక నా భార్య కట్టేసుకున్నాను కాబట్టి, నా భర్త చెప్పినట్టు లేక నా భార్య చెప్పినట్టు నేను వినాలి అని ఇద్దరు అనుకోగలిగినప్పుడు, దెన్ దట్ ఫ్యామిలీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అందుకని కట్టుబడి ఉండుట, కమిట్మెంట్ అనే మాటకు అర్థం తెలియదు కాబట్టి, అందుకని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటది భార్య, భర్త ఏమంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, అందుకని తగులు అనమాట. అందుకని మాటకు అర్థం లేదు కాబట్టి జీవితంలో కూడా లైఫ్ లేదు. అందువల్ల ఇలాంటివన్నీ మనం చూసి ఓల్డ్ టెస్టమెంట్ యొక్క లైఫ్ని మనం గమనించగలిగితే, టెంపుల్స్ కట్టి దశం భాగాలని ఈ రకరకాలైనటువంటివన్నీ చేసి, అంటే టైత్ అంటే మరి చాలామంది అనుకుంటారంటే, ఇంకా దీన్ని నేను చెప్పేటువంటి వాటిని కొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తాం. టైత్ లేదు కాబట్టి అసలు ఇవ్వడమే మానేస్తారు. దశంభావం లేదు కదా, అసలు ఇవ్వనక్కర్లేదు. మాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారండి, గుర్తుపెట్టుకోండి. గివింగ్ కొన్ని కంపల్సరీ, గివింగ్ ఈజ్ మస్ట్, ఫెలోషిప్ ఈజ్ మస్ట్. అర్థమైందండి? సహవాసం ఎంత ప్రాముఖ్యమైందంటే, దేవుని బిడ్డలతో కలిసి ఒకరినొకరు పంచుకుంటూ, మాట్లాడుకుంటూ, షేర్ చేసుకోవడం, ఒకరినొకరము విషయాలని చర్చించుకోవడం, అవసరమైతే దేన్నైనా మనం పంచుకోవడానికి వెనుకంజ వేయకుండా ఉండడం. ఫెలోషిప్ ఈజ్ ఎ మస్ట్. ఎట్ ద సేమ్ టైం గివింగ్ ఈజ్ ఆల్సో మస్ట్. గివింగ్ అంటే ఏంటిది? దేవునికి ఇవ్వడం అనేది లేదు, దేవుడేం భిక్షగడక. అవసరతలో ఉన్న వ్యక్తులకు మనం ఇవ్వాలి. ఆయన సేవకుడు అవ్వచ్చు, ఆయన విశ్వాసం అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అవసరతలు ఉన్న వ్యక్తుల యొక్క అవసరాలను మనం తీర్చడానికి మనం ఇవ్వాలి. ఎంతగా ఇవ్వాలనంటే, అవసరమైతే మనం ఉన్న ఆస్తులైనా అమ్మేసి ఇవ్వడానికి మనం సంసిద్ధులుగా ఉంటాం. అది సహోదర ప్రేమ. అర్థమైందా? సహోదర ప్రేమ ఏంటంటే, నేను ఇంత ఇవ్వగలను, ఇంత ఇవ్వలేను, ఇంతకు మించి ఇవ్వలేను, అన్నీ ఎంత ఇవ్వగలిగితే నువ్వు అంత ఇవ్వడానికి నువ్వు వెనకంజ వేయాలి. అది నిజమైనటువంటి, అంటే అదర్ ఎక్స్ట్రీమ్ అనమాట, అదర్ సైడ్ ఆఫ్ ది మీనింగ్. అందువల్ల ఈ ఓల్డ్ టెస్టమెంట్ లైఫ్ని చాలామంది జీవిస్తూ ఏం చేస్తున్నారు చెప్పండి, ఇంకా న్యూ టెస్టమెంట్ లైఫ్లోనికి రాదు. అందుకని మనం ఇప్పుడు టెంపుల్ని రిజెక్ట్ చేసామా? టెంపుల్ లేదు అని అంటే ఏమనుకుంటున్నారు, అదే మందిరం కట్టేటువంటి వాళ్ళందరినీ మనం తప్పుపడుతున్నాం. అది నేనేమనంటే, నిన్న ఒక ఆయన ప్రశ్న అడిగాను నన్ను, మరి అలాంటప్పుడు మరి టెంపుల్ చాలామంది కడుతున్నారు, మనం ఎక్కడ గ్యాదర్ అవుతాం? అందుకని వీటిని ఏమనాలంటే, వీటిని మనం టెంపుల్స్ అని పిలవద్దు. ఏమని పిలవాలి? వీటిని కాన్ఫరెన్స్ హాల్స్ అంతే, లేదా మీటింగ్ ప్లేసెస్. బెస్ట్ పదం ఏంటంటే మీటింగ్ ప్లేస్. ఒకవేళ నువ్వు కట్టిన ఒక చర్చి లాగా ఒక స్టీపుల్ పెట్టి ఒక క్రాస్ పెట్టేసి ఇలాంటి స్ట్రక్చర్స్ కట్టాల్సిన పనులే. మీటింగ్ ప్లేస్ అనమాట, కాన్ఫరెన్స్ హాల్. ఇప్పుడు ఈ హాల్ని చూడండి, ఇట్ ఈస్ ఎ కాన్ఫరెన్స్ హాల్, ఇట్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్. అలాంటి మీటింగ్ ప్లేస్లు కట్టుకోండి, అవి కూడా చిన్నగా ఉండనివ్వండి. దాన్ని చర్చి నువ్వు కట్టుకున్నావు కానీ దాన్ని చర్చ్ అని పిలవద్దు. ఇది దేవుని మందిరం అనొద్దు, ఇది పరిశుద్ధ స్థలము, మీరందరూ ప్రతి ఆదివారం ఇక్కడికి రావాలి, ఇక్కడికి వస్తేనే మీరు ఆశీర్వాదము, దేవుని సన్నిధికి వస్తే మీకు దీవెన, రాకపోతే మీకు శాపము అనేటువంటి స్టేట్మెంట్స్ చేయదు. అర్థమైందండి? ఇలాంటి స్టేట్మెంట్స్ చేయదు. అందుకని ఇట్స్ జస్ట్ మీటింగ్ ప్లేస్ అన్నమాట. వీఆర్ గ్యాదరింగ్ టు, మనం కలుసుకోవడానికి, కొన్ని ఫంక్షన్లు చేసుకోవడానికి, కొన్ని పార్టీలు చేసుకోవడానికి, కొన్నిసార్లు బైబిల్ స్టడీ చేసుకోవడానికి, అవసరమైతే కొంచెం పెద్ద హాల్ అయితే కనుక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అవసరమైతే ఎవరైనా అన్యజనులు ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి షెల్టర్ ఇవ్వడానికి, అది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి, ఇలాంటివి మనం చేయగలం. అర్థమైందండి? అందుకొరకు మనం మీటింగ్ ప్లేసెస్ ఒకవేళ ఉంటే కట్టుకోండి. మళ్ళీ దీనికి అప్పులు చేసి లోన్లు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పిల్లల చర్చి కడుతున్నాం ప్రార్థన చేయండి అని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పేసి, మీరు ప్రతి ఒక్కరు ఇంత డబ్బు ఇవ్వండి, అంత డబ్బు ఇవ్వండి అని అందరినీ కమిట్ చేసేసి, ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదులేండి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తామని ముందు చెప్పండి, తర్వాత అడుగుతాంలేండి, ఫ్యాన్లన్నీ ఎవరు ఇస్తారు అని అంటే ఒకరు చేయెత్తుతారు.
నేను అన్ని ఫ్యాన్లు ఇచ్చేస్తానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్యాన్లు నేను ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను బాగా దీవిస్తాడు, కుర్చీలని నేను ఇస్తానంటే దేవుడు అలాంటిది ఏం లేదు. ఇవన్నీ కూడా స్వార్థపూరితంగా ప్రజలు మనల్ని మోసం చేసి దే ఆర్ సీకింగ్ ఆఫ్టర్ దేర్ ఓన్, వాళ్ళ స్వప్రయోజనము కొరకు జీవించేటువంటి వాడు, స్వప్రయోజనము కొరకు జీవించేటువంటి వాడు నిజమైన బోధకుడు, సేవకుడు కాదు. అర్థమైంది? అందువలన ఇలాంటి మీటింగ్ ప్లేసెస్ ఇవ్వడం అంటే ఏదైనా మనం పండుగలు అంటే చెప్పాను కదా, ఇప్పుడు క్రిస్మస్ కానీ అలాంటివి కానీ, యేసుప్రభు పుట్టాడు. సో ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు. కానీ పండగలాగా నువ్వు 25వ తారీఖు క్రిస్మస్ చేస్తేనే మంచిది, గుడ్ ఫ్రైడే రోజు నువ్వు జరుపుకుంటేనే మంచిది అనేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మనమేమి. అందుకని ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లైఫ్ నుంచి మనం బయటకు వచ్చి న్యూ టెస్టిమెంట్ లైఫ్ని మనం జీవించాలి. అయితే ఈ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఏమేమి మార్పులు జరిగాయి అంటే చాలా మార్పులు జరిగాయి. అందులో నేను ఒక 10 అబ్జర్వేషన్స్ చేశాను. ఈ 10 అబ్జర్వేషన్స్ని మీకు రాయించలేదు. 10 అబ్జర్వేషన్ చేశాను. ఆ 10 అబ్జర్వేషన్స్లో నుంచి మళ్ళీ ఒక్కొక్క పాయింట్లో మళ్ళీ సబ్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పాలంటే రాసుకో. చూడండి, అంటే ఇప్పుడు 500 రూపాయల కాగితము 1000 రూపాయల కాగితం మారిందని అనుకుంటున్నాం. చూడండి, మారింది అని. అట్లాగనే ఇవి మార్చబడ్డాయి అనేటువంటి అవగాహన మనకు రావాలి. ఏమేమి మారాయి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మోదీ ప్రభుత్వం ఎలాగైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తుందో పేపర్లో, నేను ఈరోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఏమేమి మార్చబడ్డాయి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి, ఇవి మార్చబడ్డాయి అని తెలుసుకొని ఆ జీవితం జీవించడానికి ప్రయత్నించండి. ఒకవేళ కనుక పర్లేదులేండి నేను ఎలాగో చెప్తుంటాను కూడా, అది మీ ఇష్టం. చెప్పాను కదా, ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్ ఫర్ యువర్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ హ్యూమన్ చాయిస్. నీవు నశింపబడవచ్చు, దీవింపబడవచ్చు. జీవమును మరణమును, మేలును కీడును నీ ఎదుట ఉంచినాను, కోరుకొని ఇష్టం. అందుకని ఏమేమి మార్చబడ్డాయంటే అవి 10 పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. 1, మన పౌరసత్వం మారింది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ చేంజ్డ్. మన పౌరసత్వం మారింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనం. కొలస్సీ 3:1. కొలస్సీ 3:1. రెండవ మార్పు చేశాడు యేసుప్రభు. మన ఆశీర్వాదం మారింది. రెండవది, అవర్ బ్లెస్సింగ్ ఈజ్ చేంజ్డ్. అవర్ బ్లెస్సింగ్ ఈజ్ చేంజ్డ్. మన ఆశీర్వాదం మారింది. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 1:3. మీరు ఎందుకు అంత వెనకాల కూర్చొని తరిచిలాడుతున్నారు? ముందుకు వచ్చి కూర్చొని రాసుకోవచ్చు మీరే కుర్ర. ఎఫ్ఎస్సీ పత్రిక 1:3. రైట్. మూడవది, మన శత్రువు మారాడు. మన శత్రువు మారాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 6:10. ఎఫ్ఎస్సీ పత్రిక 6:10. నాలుగవది, మన ఆరాధన మారింది. 6:10. ఎఫ్ఎస్సీ 6:10. నాలుగవది, మన ఆరాధన మారింది. సార్ మీరు రాయట్లేదనుకుంటా. రెఫరెన్స్ తర్వాత రాసుకోండి, ముందు నేను చెప్పే పాయింట్స్ రాయండి, తర్వాత ఆయన దగ్గర చూసి రాసుకోండి. ఫస్ట్ ఏంటి? మన పౌరసత్వం మారింది, రాసారా? రెండవది, మన ఆశీర్వాదం మారింది, ఆశీర్వాదం. మూడవది, మన శత్రువు మారాడు. నాలుగవది, మన ఆరాధన మారింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 20 వచనం. యోహాను సువార్త 4:20, 20 నుంచి 23. ఐదవది, మన వర్తమానం మారింది. మన వర్తమానం మారింది. మత్తయి సువార్త 3:1. మన వర్తమానం మారింది. ఆరవది, మన యాజకత్వం మారింది. అవర్ ప్రీస్ట్హుడ్ ఈజ్ చేంజ్డ్. అవర్ ప్రీస్ట్హుడ్ ఈజ్ చేంజ్డ్.
మొదటి పేతురు 2:9. మన యాజకత్వం మారింది. మొదటి పేతురు 2:9. 7వది మన పరిచర్య మారింది. మన పరిచర్య మారింది. మన పరిచర్య మారింది. అది కూడా మొదటి పేతురు 2:9. అలాగనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:1 to 10 వర్సెస్. మొదటి కొరింథీ 3:1 1 నుంచి 10 వచనాలు. అందులో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3:1 5వ వచనం నుండి మీరు చదవచ్చు. 5వ వచనం నుండి అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవడు అనే మాట 5వ వచనంలో ఉందా? తెలుగులో 5వ వచనం. అక్కడి నుంచి మీరు చదవచ్చు. 5 నుంచి 10 వచనాల వరకు. అదే అనమాట మన పరిచర్య మారింది. 8వది మన నాయకత్వం మారింది. అవర్ లీడర్షిప్ ఈజ్ చేంజ్డ్. అవర్ లీడర్షిప్ ఈజ్ చేంజ్డ్. చూడండి, ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, చాలా ఆశ్చర్యపోయేది ఏంటంటే, ద వర్డ్ కాల్డ్ లీడర్ ఈజ్ హార్డ్లీ సీన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, బట్ so many books are written on the leadership. అవునా? నాయకుడు, లీడర్ అనే పదము క్రొత్త నిబంధనలు ఎక్కడా లేదు. నేను దాన్ని పర్సనల్గా స్టడీ చేశాను. నాయకుడు అనే మాట లేదు. నాయకత్వము, నాయకుడు అనేటువంటి లీడర్ అనగానే మనకేమొస్తుంది తెలుసా మైండ్లోకి? లీడర్ అనగానే ఒకడు పెద్దగా ఉండి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉండాలనే కాన్సెప్ట్ వస్తుంది మనకి. అలాంటి కాన్సెప్ట్తో కూడిన లీడర్ అనేటువంటి పదము క్రొత్త నిబంధనలు లేదు అసలు. బట్ ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఐఎమ్ ద లీడర్, యు ఆర్ మై సబార్డినేట్స్, యూ మస్ట్ ఫాలో మీ. నేను చెప్పినట్టు వినాలి. లీడర్ మాట కనుక వినకపోతే, అయ్యగారి మాట వినకపోతే నీకు శాపాలు వస్తాయి, జాగ్రత్త. లీడర్ లాగంటే ప్రజల్ని కంట్రోల్ చేసేవాళ్ళుగా కనబడుతుంది. లీడర్ అనే మాటలోనే ప్రజలని కంట్రోలింగ్ అనేటువంటిది కనబడుతుంది. అందుకని క్రొత్త నిబంధనలు లేనే లేదు అసలు. కానీ విచారం ఏంటంటే, కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు రాశారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటివి, లీడర్ అంటే ఎలా ఉండాలి, హౌ టు లీడ్ ద చర్చ్ అండ్ హౌ టు లీడ్ ద ఆర్గనైజేషన్, లీడర్షిప్ అంటే ఏంటి. ఒక ఆయన ఏకంగా లీడర్షిప్ మీద బైబిలే రాశారు, మ్యాక్స్వెల్. లీడర్షిప్ బైబిల్, అవునా కదా? అంతా అంటే మోషే లీడర్షిప్. తర్వాత అంటే అవి తప్పేం కాదు, ఆ బైబిల్ తప్పు కాదు, కానీ మనం అర్థం చేసుకునే విధానం రాంగ్ అంటున్నాను. తర్వాత లీడర్ అనగానే ఆ కంట్రోలింగ్ అండర్స్టాండింగే ఉంది ప్రపంచంలో చాలామంది. ఆ అండర్స్టాండింగ్ మనం తీసుకోవాలి. ఈవెన్ నెహమియా లీడర్షిప్ అంట. నెహమియా ఒక పెద్ద లీడర్ అంట. వీళ్ళు లీడర్ కాదు అసలు యాక్చువల్గా. ఆ లీడర్ అనే మాట నెహమియా గ్రంథంలో ఎక్కడ లేదు. మోషేను దేవుడు లీడర్ అని చెప్పట్లేదు. చెప్పాడు ఎక్కడైనా? మోషే నా నాయకుడైన మోషే సంగతి మీకు తెలుసు అన్నాడా? లేదా నా సేవకుడైన మోషే సంగతి తెలుసు అన్నాడా? నా సేవకుడైన మోషే గురించి నీకు తెలుసా అని అన్నాడు. కానీ నా నాయకుడైనటువంటి మోషే ఎలాంటి వాడో నీకు తెలుసా అనండి. అందుకని పౌలు ఏమంటున్నాడు, నేను ఎలాంటి నాయకుడినో మీకు తెలుసా అని అంటున్నాడా? లేదా నేను ఎలాంటి సేవకుడినో తెలుసా అంటున్నాడా? అర్థమైందండి? నాయకత్వం గురించి మాట్లాడట్లేదు. అందుకని నాయకత్వం అనేది అర్థం కాలేదు. సో నాయకత్వం మారింది. తర్వాత 9వది, అది తర్వాత మీకు చెప్తానులేండి. ఇది మొదటి పేతురు 5:1. మొదటి పేతురు 5:1. అలాగనే మొదటి కొరింథీ 3 ఒక్క నిమిషం అంతే. మొదటి పేతురు 5:1. 9వది దేవాలయం మారింది. మొదటి కొరింథీ 3:16. దేవాలయం మారింది. మొదటి కొరింథీ 3:16. తర్వాత 10వది ఇవ్వడం మారింది.
మీరు ఇదే నోట్స్ కంటిన్యూ చేస్తే దీనికి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీక్లో ఇస్తాను. అంటే ఇప్పుడు పౌరసత్వం మారిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, అట్లాగే ఆశీర్వాదం మారిందంటే ఏ ఆశీర్వాదం నుంచి ఏ ఆశీర్వాదం వచ్చింది, అట్లాగని శత్రువు మారాడంటే ఎవరి నుండి ఎవరయ్యారు మన శత్రువు, ఆరాధన ఎక్కడి నుంచి అట్లా అనమాట. వాటికి మళ్ళీ సబ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అవి నేను మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను.